నీతిమంతులను కాపాడుతానంటున్నాడు. దుష్టుని ప్రాణమును ఆయన కాపాడడు. దుష్టుని ప్రాణమును ఆయన, చెప్పండి, దుష్టుని ప్రాణమును ఆయన కాపాడువాడు కాదు. అదేందయ్యా, దేవుడు మంచివాడు అందరినీ కాపాడతాడు కదంటే, ఆయన మాట విన్న వారిని, ఆయనకు లోబడిన వారిని, ఆయన వాక్యానుసారంగా బ్రతికే వారిని, ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవించు వారిని, ఆయనకు అన్ని విషయాల్లో ప్రథమ స్థానం ఇచ్చు వారిని, అన్ని విషయములలో ఆయనను ఘనపరచు వారిని, ఆయన భయము కలిగి ప్రవర్తించు వారిని కాపాడుతాడు ఆయన. ఆయన అందరి ప్రాణమును కాపాడడు. ముఖ్యంగా దుష్టులు ప్రాణమును ఆయన కాపాడడు. ఎవరు దుష్టులు? మందిరానికి వస్తూనే ఉంటారు, ఇంటికి పోతే అన్ని దుష్టులు కార్యాలే. మందిరానికి వస్తున్నట్లుగానే ఉంటారు, ఇంటికి పోతే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మందిరానికి వస్తూనే ఉంటారు, వారి మాట మారదు, వారి తలంపులు మారవు, వారి యొక్క జీవన శైలి విధానం మారదు, వారి యొక్క సహవాసము మారదు, వారి యొక్క తలంపు విధానము కూడా కొందరవి మారవు. మనం ఎలా ఉండాలి అంటే, దుష్టుని యొక్క చర్యలకు దూరంగా ఉండాలి, దుష్టుని యొక్క తలంపులకు దూరంగా ఉండాలి. దుష్టులు ఆలోచించప్పుడు నడిచేవారిగా ఉండకూడదు. దుష్టుడు ఏం చేస్తాడని చెప్పండి? దుష్టుడు ఏం చేస్తాడు? శుభ్రంగా వాడికి మనసుకు నచ్చినట్లుగా చేస్తాడు, మనసుకు నచ్చినట్లుగా మాట్లాడతాడు, వాడికి ఇష్టం వచ్చిన త్రోవలో వెళతాడు, నచ్చిన సహవాసం చేస్తాడు. ఇక దుష్టుడికి మీకు తెలియంది ఏముంది? ఇక అన్నీ వాడు నాశనకరమైన మార్గాల్లోనే వెళుతుంటాడు. దుష్టుని ప్రాణమును నా దేవుడు కాపాడువాడు కాడు. దేవుని మందిరానికి వస్తూనే ఉంటారు కొంతమంది, కానీ ఆ మనసు మార్చుకోరు, కానీ ఆ తలంపులు మార్చుకోరు, కానీ ఆ యొక్క విధానం మారదు, ఆ మాట మారదు. ఇందాక మా తల్లి పాడింది, అందులో కీర్తనల గ్రంథంలో చదివింది కదా, దుష్టులు ఆలోచన చొప్పున నడువక. ఈరోజు నీ మనస్సుని దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మార్చుకోవాలి. నేను నడిపించే వారిని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా పరీక్షించి పరిశోధించి వాళ్ళు ఎలా నడుస్తున్నారు, నన్ను ఎలా నడవమంటున్నారు అనేవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు. దుష్టుని ప్రాణమును దేవుడు కాపాడువాడు కాదు. నీతిమంతుని మాత్రం ఆయన మర్చిపోడు. ఇప్పుడు ఎవరు నీతిమంతులు? షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు ఉన్నారు. వారిని ఒక దేవత నిలబెట్టి దానికి దండం పెట్టమని చెప్తే పొరపాటును కూడా మేము దండం నమస్కారం చావనైనా చనిపోతాం, కానీ రాజు నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మేము లోబడము. హల్లెలూయా. మా దేవుడు మమ్మలను కాపాడకపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మలను దీవించకపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మలను చూడకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మా నీతిని విడిచిపెట్టాం, మేము మాత్రం మా యథార్థతను విడిచిపెట్టాం, మేము మాత్రం మా విశ్వాసంను విడిచిపెట్టి అన్య జనుల వైపు తిరగము, మేము మాత్రం మనుషుల యొక్క ఇష్టాను చొప్పున మా జీవితాన్ని నడిపించుకోము. యేసుని కలుసుకున్న కానించి మరలా మేము ఆయన్ని చేరుకునేదాకా ఒక నియమానికి కట్టుబడ్డాం, రక్షణకి కట్టుబడ్డాం, వాక్యానికి కట్టుబడ్డాం, దేవునికి మేము కట్టుబడి లోబడి బ్రతుకుతున్న వారం. ఈరోజు ఆయన్ని విడిచిపెట్టి దుష్టులు ఆలోచించినప్పుడు మేము నడము. ఈరోజున ఆయన్ని విడిచిపెట్టి నువ్వు నిలబెట్టిన ప్రతిమకి మేము నమస్కారం చెయ్యము. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలా అనే ఒక స్వభావం కలిగి వారు అగ్నిగుణంలో పడటానికి కూడా ఇష్టపడ్డారు. కానీ దుష్టుని యొక్క మార్గంలోనూ, లేదంటే విశ్వాసాన్ని విడిచిపెట్టే మార్గంలోనూ, లేదంటే అన్ని జనుల సహవాసములోనూ, లేదంటే లోకంలో కనపడే అందాలకి, ఆకర్షణలకి, లోకంలో ఉన్న ఆశలకి, లోకంలో ఉన్న భోగాలకి, భోగ ఈచ్ఛలకి, ధన సంపదలకి, లేదంటే సాతానుడు చూపించే వ్యర్థమైన వాటికి లోబడి దుష్టుని మార్గంలో వారి జీవితాన్ని నడిపించుకున్న వారు కాదు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదన్నారు, అగ్నిగుండంలో పడేశారు. ఇప్పుడు దేవుడు వీరిని కాపాడుతాడా లేదా? హల్లెలూయా. నా దేవుని కొరకు ఆ రకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. అన్ని మార్గంలో నడవాల్సిన అవసరం లేదు. దేవుడు దీవించినప్పుడే దీవిస్తాడు మమ్మల్ని, దేవుడు ఇచ్చినప్పుడే మేము పొందుకుంటాం, ఆయనకి నచ్చినప్పుడే మాకు ఇస్తాడు, ఆయన మా యొద్దకు వచ్చి మమ్మల్ని దీవించినప్పుడే మేము దీవించబడతాం. అంతేగాని ఈ అన్యాయపు మార్గంలో మేము నడవం, అంతేగాని అన్ని జనుల సహవాసం మేము చెయ్యం, అంతేగాని ఈ యొక్క లోకాశల వైపు మేము ఆకర్షించబడం,
అంతేగాని లోకం నడిపినట్లుగా మా ఆత్మీయ జీవితాన్ని మేము నడిపించుకోం. దేవుడు దీవించినప్పుడే దీవిస్తాడు, దీవించలేదా ఓకే అలాగైనా బ్రతుకుతాం. అంతేగాని లోకానికి మాత్రం మేము తల వంచమని ఒక స్థిర నిశ్చయిత కలిగిన వారు షడ్రకు మెషకు అబేద్నెగో వారు. వెంటనే ఆ రాజు తీసుకెళ్ళి, ఆ నెబుకద్నెజర్ రాజు వారిని తీసుకెళ్ళి ఆ మండుచున్న అగ్నిగుండంలో పడేశారు. పడేసిన చూడండి, ఆ ముగ్గురిని విసిరేశారు అగ్నిగుండంలోకి. విసిరేయటానికి వెళ్ళిన వ్యక్తులు కాలి మాడి మసైపోయారు. కానీ ఆ ముగ్గురికి ఏమైనా అయ్యిందా? ఆ ముగ్గురికి ఏమైనా అయ్యిందా? చెప్పండి, ఏం కాలేదని చెప్పండి. ఏమైనా అయిందా? ఏమైనా అయిందా? ఆ ముగ్గురికి. ఆ రాజుకి మైండ్ పోయింది. హల్లెలూయా. ఆ రాజుకి ఎందుకు మైండ్ పోయిందో తెలుసా? అగ్ని గుండంలో వాళ్ళు ముగ్గురు తిరుగుతా ఉన్నారు. ఆ ముగ్గురులో 4వ వాడిగా మన దేవుడు ప్రత్యక్షమై వారి మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ రాజుతో అంటున్నారు, రాజు మనం వేసింది ముగ్గురినే కదా ఈ అగ్నిగుండంలో, 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వారి దేవుడైన యెహోవా వారి ప్రాణమును కాపాడుటకు సియోనులో నుండి దిగి వచ్చాడు. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి ప్రాణమును ఆయన ఎక్కడ ఉన్నా సరే కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. రాజు కళ్ళన్నిట్లా బాగా నలుపుకొని దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నావు రాజా, నువ్వు తగలబడిపోతావని సైనికులు వెనక్కి లాగారు. నిజమే కదా, అరే అగ్నిగుండాన్ని చల్లార్చండి, ఆ మంటలు ఆపండిరా బాబు. ఆపిన తర్వాత వాళ్ళు పైకి వస్తే అగ్ని వాసనైనాను వారి శరీరాలకి తాకలేదు. ఆ చుట్టూ ఉన్న సైన్యానికి వీరు దేవుళ్ళురా బాబు, వీళ్ళు సామాన్యులు కాదనుకొని షడ్రకు మెషకు అబేద్నెగో వారు నడిచి వెళ్తుంటే పూలు చల్లారంట వాళ్ళ త్రోవలో. ఏం చల్లారు? పూలు చల్లారు. వారి వస్త్రాలు తీసి పరిచారు, వాళ్ళని ఘనపరిచారు. చూడండి, దేవుని కొరకు నీతిని కాపాడుకుంటే, దేవుని సన్నిధిలో దుష్టుని యొక్క మార్గంలోకి వెళ్లకుండా, దేవుడు దీవించిన దాకా నేను ఇలాగనే బ్రతుకుతాను, దేవుడు నా స్థితిని మార్చిన దాకా నేను ఆయన సన్నిధిలోనే కృతజ్ఞురాలుగా బ్రతుకుతాను. వాళ్ళు ఆ మాట చెప్పారు, వీళ్ళు ఈ మాట చెప్పారని నేను వెళ్ళను. వారి త్రోవల వైపు వీరి త్రోవల వైపు నేను వెళ్ళను. విశ్వాసం విడిచిపెట్టి అన్ని జనుల సహవాసంలోనికి నేను వెళ్ళను. దుష్టుడు చెప్పినట్లుగా నేను వారి మార్గంలోనికి వెళ్ళను అని దేవుని సన్నిధిలో నువ్వు గనక విశ్వాసాన్ని కాపాడుకొని నిలబడగలిగితే, ఏ జనులైతే నిన్ను దూషించి నవ్వులు పోలు చేశారో, ఏ ప్రజలైతే నువ్వు పనికిరానివని మాట్లాడారు, ఏ ప్రజలైతే నువ్వు చేతగాని వాడివి అన్నారు, ఏ ప్రజలైతే ఇక నువ్వు చనిపోతావు, ఇక నీ పని అయిపోయింది అన్నారు, వారి మధ్యలో నేను ఉన్న స్థలంలోనికి నా దేవుడు దిగి వచ్చునుగాక. వారి మధ్యలోనే నా దేవుడు నీ ప్రాణమును కాపాడునుగాక. వారి మధ్యలోనే నా దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగో వారి ప్రాణమును కాపాడినట్లుగా నీ ప్రాణమును నా దేవుడు కాపాడునుగాక. హల్లెలూయా. నా దేవుడు రక్షించుటకు సమర్థుడు. నా దేవుని హస్తము కొరచ కాలేదు. ఆయన కొరకు నిలబడాలి. ఆయన కొరకు ఏం చేయాలి? నిలబడాలి. దుష్టుని ప్రాణమును దేవుడు కాపాడడు. మరి ఎవరు ప్రాణమును కాపాడుతాడంటే విశ్వాస యోధులను, దేవుని కొరకు నిలబడిన వారిని, దేవుని కొరకు ప్రాణం ఇవ్వటానికైనా ముందుకు వచ్చిన వారిని, దేవుని కొరకు వారి జీవితాలను త్యాగం చేసిన వారిని ఏ రోజుకైనా నా దేవుడు మార్చకపోతాడా అని భయంకరమైన అన్య జనుల మధ్యలో దూషణలు పాలవుతూ, బలహీనతల పాలు మధ్యలో కూడా దేవునికి మహిమకరంగా నిలబడుతూ, తాను ఏ స్థితిలో ఉన్న దేవునిని మహిమపరుస్తూ, తన స్థితి ఏమైనను దేవుని నామమును ఘనపరిచే విధంగా బ్రతుకుతూ నడుస్తున్న వారిని నా దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదు. వారి ప్రాణమును నా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. ఎవరు ప్రాణాన్ని కాపాడుతాడు? ఆయన నీతిమంతుని ప్రాణమును నా దేవుడు కాపాడుతాడు. ఒకప్పుడు ఓకే, ఇప్పుడు మీకు ఒక వెసులుబాటు ఏమిటంటే, ఒకప్పుడు నువ్వు అలా నడిచున్నావు, ఒకప్పుడు తెలియదు, వాక్యం తెలియదు, సహవాసం తెలియదు, సంఘము, సంఘ ప్రేమ, సంఘ మహంకారం నీకు తెలియదు. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఎలా మెలగాలో, ఎలా మెదగాలో, ఎలా నడవాలో నీకు తెలియదు. ఒకప్పుడు అన్ని జనుల సహవాసం పడితే దేవుడికి నువ్వు నచ్చమన్న సంగతి నీకు తెలియదు. నువ్వు ఒకవేళ దుష్టుడుగానే ఈ రోజు దాకా కొనసాగించబడతా ఉన్నావేమో. మందిరానికి వచ్చిన పైకి నీ మనసంతా దుష్టాలోచనలతో నింపబడి ఉందేమో.
మందిరానికి వచ్చి ఆరాధన చేసినా, పాటలు పాడినా, వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా నీ మనసులో మాత్రం దుష్ట ఆలోచనలు, దుష్టుని సంబంధించిన క్రియలు, ఎప్పుడు కూడా దుష్టమైన మనస్సాక్షి, ఎప్పుడు కూడా నీ మనసులో ఆవేశం, తొందరపాటు, ఈర్ష్య, ద్వేషం ఒకవేళ ఈ రోజు దాకా చోటు చేసుకొని ఉన్నాయేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నట్టు మాట ఏమిటంటే, ఈ రోజుతో ఇంతటితో ఆ స్వభావాన్ని, ఆ మనస్సుని విడిచిపెట్టు. నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. అడవిలో ఉన్న, అంధకారంలో ఉన్న నా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా సరే నా దేవుడు నీకు తోడయుండి నీ ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడుతాడు. ఒకవేళ ఈ రోజు దాకా నువ్వు అలా నడిచి ఉండొచ్చు, ఈ రోజు దాకా నువ్వు అలా వెళ్ళి ఉండొచ్చు. ఈ రోజు నుంచి దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన మార్చుకో, నీ దుష్టుని యొక్క తలంపులు మార్చుకో. దుష్టుడికి వచ్చే ప్రతిదీ నీకు వస్తుందేమో. లోకంలో ఉండే వ్యక్తులు, అన్ని జనులకు వచ్చే తలంపులు, ఎక్కువగా వారిని వీరిని నాశనం చేసే వారి యొక్క ఆలోచనలు నీకు వస్తున్నాయేమో. ఈ రోజుతో వాటిని విడిచిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగానే నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడతావు. ఒకవేళ ఈ లైవ్లో వింటున్న వారైనా సరే, ఈ రోజు దాకా దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, వారిని పాడు చేయాలి, వీరిని పాడు చేయాలి అని మనసంతా కూడా దుష్ట ఆలోచనలతో నింపబడి ఉందేమో. ఈ రోజుతో దాన్ని విడిచిపెట్టుకొని పశ్చాత్తాప ప్రార్థన చేసుకో. నీవు నీతిమంతుడిగా తీర్చబడతా. నా దేవుడు ఎక్కడుండా సరే నీ ప్రాణమును ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన మనుషులకు అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రాణమును కాపాడుతాడంట? ఎవరి ప్రాణమును కాపాడుతాడు? దుష్టుని ప్రాణమును ఆయన కాపాడడు, కానీ నీతిమంతుని ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. వృద్ధాప్యం, నీ వయస్సు అయిపోయి దేవుడు పిలుపు వచ్చిందాకా ఎవడు నిన్నేం చేయలేడు ఇక. హల్లెలూయా. బైక్ మీద వెళ్తావు, అకాల మరణం వచ్చి చనిపోవు. లేదంటే ఈ లోకంలో వస్తున్న తెగులు, కరోనా లాంటివి ఏవి కూడా నీకు సంభవింపవు. లేదంటే మనుషులు నీ మీద చేసే చేతబడు క్రియలు కానీ, మనుషులు నీ మీద ఉపయోగించే మంత్ర విద్యలు కానీ ఏవి కూడా నీ మీద పని చేయటానికి వీలు లేదు. లేదంటే కావాలని కొంతమంది నిన్ను మధ్యలో ఆపి నిన్ను ఒకవేళ హతమార్చాలని ముట్టడి వేసినా ఏమీ చేయలేదు. ఎలా ఉంటే తెలుసా? దుష్టుని ప్రాణమును దేవుడు కాపాడడు. దేవుని సన్నిధిలో మారు మనసు పొంది, రక్షణ పొంది, వాక్యానుసారంగా జీవించి ఆ షడ్రకు, మెషోకు, అబేగ్నుగో వారిలాగా ఒకవేళ మా దేవుడు మమ్మల్ని దీవించకపోయినా పర్వాలా, ఆయన్ని విడిచిపెట్టం. ఒకవేళ మా దేవుడు మా ప్రాణమును కాపాడకపోయినా పర్వాలా, ఆయన్ని విడిచిపెట్టం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని సంరక్షించకపోయినా పర్వాలా, ఆయన వదిలిపెట్టం అని ఒక స్థిర నిశ్చయిత, అని ఒక స్థిర నిర్ణయం, అని ఒక స్థిర ఆలోచన గనక నువ్వు తీసుకొని ఆయన వాక్యమును చదివే విషయంలో, వాక్యమును వినే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో, ఆయనను వెంబడించే విషయంలో, ఆయనను విడిచిపెట్టకుండా ఆయన సన్నిధిలో ఒక స్థిర నిశ్చయిత కలిగి గనక నువ్వు నిలబడటానికి ఒక తీర్మానం గనక చేసుకొని ఉంటే, ఆ విధమైనటువంటి మనస్సాక్షి నీలో ఉంది గనక దేవుడు ఆ మనసు చూసి, దేవుడు ఆ హృదయాన్ని చూసి, దేవుడు ఆ విశ్వాసాన్ని చూసి, దేవుడు ఒక తీర్మానాన్ని చూసి ఏ స్థలములో ఉండ నిన్ను కాపాడుతాడు. ఏ చేతబడి క్రియలు నీ మీద పని చేయు, ఏ శత్రువులు నీ ప్రాణాన్ని తీయజాలరు, ఏ అకాలమైన యాక్సిడెంట్స్ నీ కుటుంబంలో సంభవింపు, ఏ విధమైన కరోనా, తెగుళ్ళు, రోగాలు నీ కుటుంబాన్ని సమీపించు. నా దేవుడే నీ ప్రాణమును, నీ కుటుంబపు వారి ప్రాణమును కాపాడునుగాక. నా దేవుడే మీ ప్రాణమును కాపాడునుగాక. ఏ హార్ట్ అటాకులు రావు, ఏ స్ట్రోకులు రావు, ఏ విధమైనటువంటి అపాయాలు మీకు సమీపించు. కారణం అలాంటి ఒక విశ్వాసం కలిగి నీవు నిలబడ్డావు కనుక నా దేవుని బాహువు అట్లాంటి వారిని కప్పుతుంది. అలాంటి ఒక విశ్వాసం గల వారిని, వారి ప్రాణమును కీడైనాను, శత్రువైనాను, ఆపదైనాను, కరువైనాను, మరి ఏదైనాను నాశనము చెయ్యలేదు. హల్లెలూయా. నీవు అలా కాకుండా ఏం దేవుడు దీవించలేదులే, ఏం దేవుడు మనసుకు నెమ్మది లేదులే, ఫోన్ పక్కన పెట్టాలి. ఏ దేవుడోలే, ఏం దేవుడో ఇంత మటుకు అతి గతి లేదు అని అవిశ్వాసపు మాటలు మాట్లాడి, దుష్టుని మాటలు మాట్లాడావనుకో. దుష్టులు ఎవరో తెలుసా? చదువుతారా? దుష్టులు ఎవరో ఒక మాట చూపిస్తా, ఇంకా మీకు అర్థం అవ్వాలంటే. దుష్టులు ఎవరో చూడండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం
10వ వచనం. అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడు. 8వ వచనం కానీ చూడమ్మా. అతడు ఒళ్ళు గోగు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. అదిగో మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలును అనుభవింపదుమా? మనం దేవుని వలన మేలును అనుభవించుదుమా? కీడును అనుభవింపతగదా? కీడును అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందైనాను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అందుకని దేవుడు యోబుని నీతిమంతుడిగా తీర్చాడు. దుష్టులు ఎవరో తెలుసా? దేవుని దూషించు, నీ దేవుడు నీకేమి ఇచ్చాడు? నీ దేవుని దూషించి మరణం గమ్ము, నాశనం అయిపో, ప్రార్థనకి వెళ్ళబోకు, పద్దాక ఏం ప్రార్థన, పద్దాక ఏం వాక్యం, దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ దుష్టుని యొక్క మాటలు, ఇవన్నీ దుష్టుని యొక్క తలంపులు. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి చెప్పండి? నిజమైన ఆశీర్వాదం ఏమిటో తెలుసా? నీవు నీ తల్లి గర్భములో రూపించింది మొదలుకొని నీ భార్యను, నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేసి కాపలా అనుగురించి నీ ప్రాణమును ఈ కరోనాకి కానీ, ఈ బలహీనతలకు కానీ, ఈ యాక్సిడెంట్లకు కానీ, మరి దేని వలనైనా నీ ప్రాణమును పోకుండా ఆయన తన హస్తపు నీడలో పట్టుకొని వస్తున్నాడు. ప్రతిరోజు కష్టపడి 500 రూపాయలు సంపాదించుకుంటున్నావు, ఆ ఆరోగ్యం ప్రభు ఇవ్వలేదా? అది నీకు ఆశీర్వాదం కాదా? ప్రతిరోజు నీవు నీ భార్య కష్టపడి 10 రూపాయలు ఇంటికి తెచ్చుకుంటున్నారు, అది ఆశీర్వాదము కాదా? ప్రతిరోజు నీవు నీ పిల్లలు కలిసి భోజనం చేస్తున్నారు, అది ఆశీర్వాదము కాదా? ప్రతి ఆదివారం కుటుంబంతో సహా దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నావు, అది ఆశీర్వాదం కాదా? హల్లెలూయా. దుష్టుని మాటలు ఎలా ఉంటాయి అంటే ఇది ఇలాగనే ఉంటాయి. నీ దేవుడు ఏం చేశాడు? దేవుడి కాడికి వెళ్తే ఏమొచ్చింది? దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి విడిచిపెట్టు, దేవుణ్ణి కాదనుకో, ఓ పరిచర్యకొద్దు, మందిరానికి వద్దు అని అన్ని దుష్టుడు. మందిరానికి ఆపేది దుష్టుడే, మందిరానికి రాకుండా చేసేది దుష్టుడే, మందిరానికి వెళ్ళొద్దు అని చెప్పేది దుష్టుడే. ఇంకా చెప్పాలంటే అవిశ్వాసపు మాటలు, ఇంకా భయంకరమైన మాటలు, దుష్టుని మాటలు అలాగుంటాయి. కానీ యథార్థవంతుని మాటలు, నీతిమంతుని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుడు ఒకప్పుడు మనల్ని దీవిస్తే మనం తినలేదా? దేవుడు మనకు ఆయుష్ ఇవ్వలేదా? దేవుడు మన ప్రాణాన్ని కాపాడలేదా? దేవుడు ఈ రోజు దాకా ఆయన సన్నిధిలో మనల్ని ఆశీర్వదించలేదా? కాపుదాలు ఇవ్వలేదా? ఈ రోజు దాకా ఆయన మనకి ఏం తక్కువ చేశాడు, ఏం కొదువు చేశాడు? దేవుడు మనల్ని మరిచిన ఈ ఊజు దేశం ముందు మనకి సమృద్ధి సిరి సంపదలు ఇచ్చిన వాడు ఆయన కాదా? వేవేల గొర్రెలు ఇచ్చింది ఆయన కాదా? వేవేల సంపదలు ఇచ్చింది ఆయన కాదా? ఈరోజు బయటికి వెళ్ళి ఒక 500 రూపాయలు సంపాదించుకొని వస్తున్నానంటే ఆయన ఆరోగ్యం ఇవ్వలేదా? ఆయన దీవించలేదా? ఆయన ఎన్ని చేయలేదు? ఆయన దూషించేది ఎందుకు? ఆయన కాదనేది ఎందుకు? ఆయన సన్నిధికి ఎందుకు ఆగాలి? ఆయన మందిరానికి ఎందుకు ఆగాలి? నిత్యము ఆయన ధర్మశాస్త్రం కానీ నేను ధ్యానిస్తాను. నా దేవుడు దీవించకపోయినా దేవుడే, దీవించినను దేవుడే. నేను ఆయన ధర్మశాస్త్రమును విడిచిపెట్టను, నేను ఆయన సన్నిధిని విడువను, నేను ఆయన పరిచర్యను విడువను, ఆయన సన్నిధి సహవాసపాన్ని నేను విడువను. అలా మాట్లాడాలి నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓడిపోతాననే భయం నాకు లేదు. నా విషయం చెప్తున్నా వినండి. ఓడిపోతాననే భయం నాకు లేదు, అలాగని గెలుస్తాననే గర్వం నాకు లేదు. దేవుని చిత్తానుసారముగా ఏది జరిగినానో అంతా నా మేలు కొరకే. హల్లెలూయా. చెప్పండి. అస్సలు భయపడకూడదు. ఓడిపోతానన్న భయం లేదు, గెలుస్తానన్న గర్వం లేదు. ఏది జరిగినా అంతా నా మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు అనే నిశ్చయతతో నేను దేవుని సన్నిధిలో ముందుకెళ్తా. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? దేవుడి సన్నిధిలో మనం ఎలా నిలబడాలంటే విశ్వాసంగా నిలబడాలి, నమ్మకంగా నిలబడాలి. అంతం వరకు దేవుని సన్నిధిలో సాక్షులుగా బ్రతకాలి. దుష్టుడు మాటలు, దుష్టుడు తలంపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క క్రియలు, త్రోవల్లో మనం వెళ్ళకూడదు. అలా వెళితే దేవుడు మనకు తోడయ్యి ఉండడు. వారి ప్రాణాన్ని దేవుడు కాపాడడంట. మందిరానికి వస్తూ నీ మనస్సాక్షి అలాగనే ఉందనుకో, ఎప్పుడు ఏమైద్దో తెలియదు. నీ మనసు అలా ఉండి, నీ తలంపులు అలాగనే ఉండి, నీ క్రియలు అలాగనే ఉండి, నువ్వు అన్ని జనుల సహవాసంలో ఉన్నావనుకో, జాగ్రత్త, ప్రాణాన్ని కాపాడడు. అయ్యో మందిరానికి వస్తూనే ఎట్లాంటి చావు చచ్చిపోయాడు ఇతను, అయ్యో మందిరానికి వస్తూనే ఎట్లాంటి మరణం వచ్చింది ఏంది,
అయ్యో మందిరానికి వస్తూనే ఎందుకని హఠాత్తుగా చనిపోయాడు, ఎందుకని దేవుడు కాపాడలేకపోయాడు అంటారు వారిని. తర్వాత ఆరాధిస్తే ఆ వ్యక్తులు పేరుకే మందిరానికి వెళ్తారు కానీ వారి మనసులో మార్పు లేదు, వారి భక్తిలో మార్పు లేదు, వారి సహవాసములో మార్పు లేదు, వారి అలవాట్లలో మార్పు లేదు, వారు ఎంచుకున్న నిర్ణయాలలో మార్పు లేదు. క్రీస్తుని అంగీకరించక తలికి, దేవుని కాడికి రాక తలికి, ఆయన బాహుబలము కిందకి రాక తలికి అలాగనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగనే ఎందుకు కాపాడతాడు దేవుడు? మందిరానికి వచ్చిపోయే వాళ్ళు బోలెడు మంది, విగ్రహారాధికులు కూడా మందిరానికి వస్తారు. కానీ లోక సంబంధమైన దుష్ట తలంపులు, ఆ మార్గం, ఆ సహవాసం, అలవాట్లు, ఆ కల్చర్కి పరిపూర్ణంగా వేరై దేవుని బలిష్ట రెక్కల క్రింద ఉండేది కొందరే. అదుగో వారి ప్రాణాన్ని ఆయన కాపాడతాడు. హల్లెలూయా. చూడండి, దానియేలుని సింహాల బోన్లో వేశారు. ఎవరిని వేశారు? దానియేలుని సింహాల బోన్లో వేశారు. ఎందుకు వేశారు దానియేలుని అక్కడ? కొన్ని నిందలు అతని మీద వేసి దానియేలుకి ఏం చెప్పారంటే ప్రార్థన చేయొద్దు అబ్బాయి అన్నారు. ఇక అంతే, పెద్దగా వాళ్ళు ఏం చెప్పలే. ఏం చేయొద్దు అన్నారు? ప్రార్థన చేయొద్దు, ఈ దేశంలో ప్రార్థన చేయవారి అంటే మాకు నచ్చదు, నువ్వు ప్రార్థన చేయొద్దు అన్నారు. ఏం చేయొద్దు అన్నారు? ప్రార్థన చేయొద్దు అన్నారు. ఇక అంతే. దానియేలు ఆహా సరే అని ఇంటికి పోయిండు. ఎడికి పోయాడు? ఇంటికి వెళ్ళి యథావిధిగా తన మేడ గదిలోకి వెళ్ళి ఆ కిటికీలు యెరూషలేము తట్టు తీసి యథావిధిగా ముమ్మారు దానియేలు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ సంగతి అక్కడ సైనికులు విని, రాజా నువ్వు ఇచ్చిన శాసనాన్ని అతను మర్చిపోయి, అతను తిరస్కరించి ధిక్కరించి అతను ప్రార్థన చేస్తున్నాడని ఆ సమాచారం రాజుకి ఇచ్చిన వెంటనే దానియేలు పట్టుకొని పోయి సింహాల బోన్లో పడేశారు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసిన వారిని దేవుడు కాపాడడా? దేవుని సన్నిధిలో విశ్వాసంగా బ్రతికిన వారిని దేవుడు కాపాడడా? ఆయన కొరకే బ్రతకటానికి నిర్ణయించుకొని తీర్మానం తీసుకున్న వారిని ఆయన కాపాడడా? కరువైనా లేమైనా ఏదైనా సరే నా దేవుని సన్నిధిని ఆదివారం విడిచిపెట్టను అనే ఒక ఆలోచన స్థిర నిశ్చయత కలిగి ఆయన సన్నిధిలో బ్రతికే వారిని దేవుడు విడిచిపెడతాడా? కాపాడడా? దానియేలు నా జీవితంలో ఏ కరువు వచ్చినా, నా జీవితంలో బెదిరించే రాజులు వచ్చినా, నా జీవితంలో చంపేస్తామనే వ్యక్తులే నాకు ఎదురైనా, నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను మానను అనే ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసినందుకు దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. అపవాది గాడికి నచ్చదు ప్రార్థన చేయటం. ఎవరికి నచ్చదు? నువ్వు మందిరానికి వెళ్ళటం వాడికి నచ్చదు, నువ్వు మోకరించి ప్రార్థన చేయటం వాడికి నచ్చదు. కనుక వాడు రాజులు ప్రేరేపించి ప్రార్థన చేయకుండా ఆపాలని చూశాడు. కానీ దుష్టుని క్రియలను చెదరగొట్టిన వాడు దానియేలు, దుష్టుని తంత్రములను ఎరిగిన వాడు దానియేలు. ప్రార్థన చేయకుండా ఆపు అంటున్నాడంటే వీడు దుష్టుడే. నేను ప్రార్థన చేస్తే వీడికి ఒళ్ళు మండిపోతుంది, నేను ప్రార్థన చేస్తే వీడికి ఒళ్ళు పగిలిపోతుంది, కనుక నేను ప్రార్థన చేయటం మానను ఆపను అని దానియేలు ప్రార్థన చేసినందుకు తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. ఎక్కడ పడేశారు? దానియేలుని సింహాల బోన్లో పడేశారు. ఆయన పడేసి రాజు సైనికులంతా ఇంటికి పోయి విందు చేసుకుంటున్నారు. ఇప్పుడు దానియేలుని సింహాలు తినటం ప్రారంభించి ఉంటాయి. వాడి తల మొదలు పెట్టి ఉంటాయి, ఇంకొకడేం లేదురా కాళ్ళు మొదలు పెట్టి ఉంటాయి, ఇంకొకడేం కాదురా నడుము భాగం మొదలు పెట్టి ఉంటాయి. ఇప్పుడు అరే ఇంకాసేపుడికి కరుపులు వస్తాయి చూడు, ఇంకాసేపుడికి కేకలు వినపడతాయి చూడు, ఇంకాసేపుడికి వాడి ఎముకలు కూడా మిగలవు అని మాట్లాడుకుంటున్నారు. తీరా సగం సమయం అయిపోయిన తర్వాత చూసొద్దావరా వాడు ఏమైపోయాడంటే దానియేలు ఆ గుహలో నుంచి వారి వైపు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన దానియేలును చూద్దాం అనుకుని వారి వెళితే దానియేలు ఎదుట సింహాలు నమస్కారం చేసి నిలబడి ఉన్నాయి. అది చూసిన రాజు, అది చూసిన సైనికులు, వామ్మో వీడు దెయ్యమా లేదంటే వీడు దేవుడా, వీని సింహాలు కూడా కదిలించలేకపోయినాయి, వీని సింహాలు కూడా ఏమీ చేయలేకపోయినాయి అని ఆ గృహ దగ్గరికి వచ్చి రాజు అలా తొంగి చూస్తే సింహాలు ఏమో దానియేలుకి నమస్కారం చేస్తా ఉన్నాయి, దానియేలు ఏం గృహ వైపు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా దేవుని కొరకు గనక నీవు దుష్ట తలంపులు కానీ, అవిశ్వాస కానీ, లోక సహవాసాన్ని కానీ, లోకాశలో కానీ విడిచిపెట్టి నా దేవుని కొరకు గనక నువ్వు నిలబడగలిగితే ఏ స్థలములో ఉండ నా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా పర్వాలా, నా దేవుడి కొరకు నేను నిలబడుతాను అని ఒక మనస్సు నీకు వస్తే నా దేవుడు కరువులో నిన్ను పోషిస్తాడు, శత్రువుల మధ్యలో నీకు విందు సిద్ధపరుస్తాడు,
అన్యుల మధ్యలో నా దేవుడు నిన్ను ఘన విజయాలతో ఊరేగిస్తాడు. ఈరోజు ప్రభు సన్నిధి మినిస్ట్రీస్ని విడిచిపెట్టకూడదు అని అనేకులు వారి స్వగ్రామాలు సొంత ఊర్లు కూడా వెళ్ళటం మానేసి ఇక్కడనే స్థలాలు కొనుక్కొని ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఎందుకో తెలుసా? ప్రభు సన్నిధి సహవాసములో దేవుడు ఉన్నాడు. ఆ సహవాసంలో ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ సహవాసం మాకు ఆత్మీయంగా ఉంది, ఆ సహవాసం మాకు దీవెనకరంగా ఉంది అని ఈరోజు వారు సొంత ఊర్లు వెళ్ళటానికి ఇష్టపడక ఈ సహవాసం కొరకు, ఈ సహవాసంలో నిలబడేదాని కోసం, ఈ సహవాసంలోనే బ్రతకాలి, అంతవరకు ఈ సహవాసంలోనే నిలబడాలని కొంతమంది నిశ్చయించుకొని సహవాసములు నిలబడిన పరిచారకులు, విశ్వాసులు అనేకులు ఉన్నారు. హల్లెలూయా. అట్లాంటి వారిని నా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు అనేకులకి స్థలాలు ఇచ్చాడు, అనేకులకి వాహనాలు ఇచ్చాడు, అనేకులకి ఇల్లు కట్టుకునే శక్తిని ఇచ్చాడు. ఎంత ఆరమైనా ఎంత భారమైనా ఈ దీనుణ్ణి బలహీనుణ్ణి కాచుకొని ఉన్న కొందరు పరిచారకులను నా దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నా దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదు, నమ్మదగిన వాడు, నీ నమ్మకాన్ని నా దేవుడు నిలబెట్టువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు. ఒకానొక దినాన కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో చనిపోదాం అనుకున్నాం, కొన్ని పరిస్థితుల్లో ఇక వద్దులే ఈ జీవితం అనుకున్నాం. కొన్ని సందర్భాల్లో అసలుకి ఈ భవిష్యత్తు ఎందుకు ఎట్లా అయిపోయింది? ఆహారం లేక, ఆదరించేవారు లేక, సంరక్షించేవారు లేక, పోషించేవారు లేక, తోడుండేవాళ్ళు లేక, నేను ఉండాలి అని ఒక ధైర్యం చెప్పేవాళ్ళు లేక, నాకంటూ ఎవరున్నారు ఎందుకు లేని ఈ పరిచర్యలో కొన్ని ఎదురైన కొన్ని సంభవాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి చనిపోవాలి అనుకున్న పరిస్థితులు, నేనైతే చనిపోవాలనుకున్నా కానీ నా దేవుడు వీడు నా కొరకు నిలబడ్డాడు, నా సన్నిధిలో నిలబడ్డాడు. వాడి యొక్క ఆచారాలకి, వాడి కట్టుబాట్లకి, లోకానికి, వాడి సంబంధించిన సమస్తానికి వేరే నా సన్నిధిలో వీడు నిలబడ్డాడు అని నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. హల్లెలూయా. నా దేవుడు నా ప్రాణాన్ని తన చేతులలో పట్టుకొని ఉన్నాడు ఈ రోజు దాకా కూడా. ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు నిలబడ్డ వారి ప్రాణమును నా దేవుడు కాపాడుతాడు. ఎలా కాపాడుతాడో తెలుసా? నీ ప్రాణం చూసిన వారి శత్రువుల చేతుల నుండి నా దేవుడు నిన్ను కాపాడుతాడు. నిన్ను హతమార్చాలి అనుకున్న కొన్ని వర్గాల నుంచి నా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు ఒక రోగం పెట్టి ఆ రోగంలో నిన్ను చంపాలనుకున్న ఆ రోగ శైలి నుంచి నా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను చేయి విడుచుటకు అన్యాయస్తుడు కాదు, కాపాడుతాడు. ఆయన నీతిమంతుని ఆయన మరచుటకు అన్యాయస్తుడు కాదు. మరి దుష్టులు అంటారా? ఎవడో చెప్పకుండానే తరమకుండానే వాడు వెళ్ళిపోతాడంట. దుష్టుడు వాడి ప్రాణమును వాడే తీసుకుంటాడంట. దుష్టుడు ఎవరో కూడా చూడండి, గొలియాతు దుష్టుడు ఒక చిన్న రాయి తీసుకొని దావీదు కొడితే వాడు చచ్చిపోయాడు అక్కడే. దుష్టుడిని ఎవరో తరమాల్సిన పని లేదు. దుష్టుడు సంఘములో కూడా నిలబడటానికి అవకాశం సామెతల గ్రంథంలో రాయబడింది ఒక మాట, దుష్టుడు ఎవడును తరమకుండానే పారిపోవును. దుష్టులు దేవుని మందిరంలో ఎక్కువ రోజులు నిలబడలేరు, సహవాసంలో కూడా ఎక్కువ రోజులు నిలబడలేరు, దేవుణ్ణి ఎక్కువ రోజులు వారు వెంబడించలేరు, దేవుని వాక్యానుసారంగా దుష్టులు జీవించలేరు. ఎందుకో తెలుసా? వారి తలంపులు వేరు, దేవుని తలంపు వేరు. వారి ఆలోచన వేరు, వాక్యం ఇస్తున్న ఆలోచన వేరు. వారికి ఉన్న అలవాట్లు వేరు, వాక్యం నడుచుకోమంటున్న అలవాట్లు వేరు. ఇముడుకోలేరన్నమాట వాళ్ళు దేవుని మందిరంలో. ఒకవేళ వారు ఇముడుకొని దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారు అంటే దుష్టునికి వేరే, వాడి తలంపులకి వేరే, వాడి ఆలోచనలకు వేరే, వారి స్వభావాన్ని మార్చుకొని నిలబడ్డవారు తప్పితే మరి ఏ ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నిలవలేరు. హల్లెలూయా. నా దేవుని కొరకు ఆ ఆలోచనలే కానీ, అలవాట్లే కానీ, ఆ తత్వాలే కానీ, ఆ తలంపులే కానీ ఈ రోజుకి విడిచిపెట్టి ఇంచుమించు 15 నుంచి 17 సంవత్సరాలు అవుతుంది. మీరు నన్ను ఒక ఆదివారమే చూస్తారు, మిగతా 6 రోజులు మీరు నన్ను చూడరు. కానీ ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? యేసయ్య చూస్తున్నాడు. నేను తినుట ఆయనకు తెలుసు, నేను లేచుట ఆయనకు తెలుసు, నేను ఎవరితో మాట్లాడుట ఆయనకు తెలుసు, నా సెల్ ఫోన్ మెసేజ్లు కూడా ఆయనకి తెలుసు. సరిగా ఉన్నానా కొంతకాలం సేవ చేస్తా, సరిగా లేనా బిలావును తీసేసినట్లుగా, సొలొమోనును తీసేసినట్లుగా, సౌలును కొట్టివేసినట్లుగా దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. ఆయన సన్నిధిలో బ్రతుకు మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని ఆయన కొరకు నిలబడితే ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నన్నైనా మిమ్మల్ని అయినా మనం మారాలి. దుష్టుని ప్రాణమును దేవుడు
కాపాడడు. అపవాదిగాడు నీ ప్రాణాన్ని తీటాకు వచ్చాడు అనుకో, దేవుడు ఏం చేయడంట, నిస్సహాయకుడుగా నిలబడతాడంట. నిస్సహాయకుడుగా. నా మాట బైబిల్ మాట ఇది. చదవండి సామెతలు 2:10 చదవండి. అమ్మ సామెతలు 1:24 చూడమ్మా. నేను పిలువగా మీరు వినకపోతిరి. చదవమ్మా. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధి ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని, అప్పుడు వారు నన్ను గురించి మొరపెడతారు గాని నేను వారిని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకయుందును. చాలు. ప్రైజ్ ది లార్డ్. నా మాట దేవుని మాట ఇది. ఎందుకని అంటున్నాడు ఆయన మాట? పిలువగా వినకపోతిరి, పిలువగా లోబడకపోతిరి, కొంచెమైనాను లక్ష్య పెట్టకపోతిరి. అయ్యో నా ప్రజలారా వినండి, ఆ సహవాసం మంచిది కాదు. నువ్వు సెల్ ఫోన్లో చేస్తున్న చాటింగ్ మంచిది కాదు. నువ్వు కలిగి ఉన్న లోక సహవాసం నీ క్షేమానికి, నీ ఆత్మీయ భవిష్యత్తుకి అంత క్షేమాన్ని ఇవ్వదు. వినండి 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 అంటే ఒక్కడు కూడా లోబడలేదంట. అప్పుడు దుష్టుడు వెంటనే ఏం చేస్తాడట వారిని? దుష్టుడు ఖచ్చితంగా కలుసుకుంటాడు. వాడు కలుసుకొని నిన్నిక పట్టుకొని ఇక నేను చేస్తాడు. చూసారా? బలహీనతలకి, రోగాలకి, అప్పులకి, తిప్పలకి, రోగాలకి, భయంకరమైన మానసిక ఒత్తులకి వాడికి నానాక యాతన పెడతాడు వాడు. అప్పుడు నిరీక్షణరావు పాస్టర్ గారు ఏడున్నాడు? ఫోన్ చేయి. లేదు పలానా పాస్టర్ గారు ఏడున్నాడు? ఆయన ఫోను ఏదో ఒక పరిస్థితిని బట్టి మీరు డయల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నం చేయండి. ఇంకొక ఆయనకు ఫోన్ చేయి, క్షమించండి ఈ కాల్ నెట్వర్క్లో ఇవన్నీ కాదురా బాబు, దేవుడికి మొరపెట్టుకుందాం, దేవుడికి అడిగిపోతేనేమో ఆయనరా చెప్పినప్పుడు వినలా, లోబడమన్నప్పుడు లోబడలా, పిలిచినప్పుడు మాట వినలా, సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోవాలా, దిద్దుబాటు జీవితం చేసుకోమన్నప్పుడు దిద్దుబాటు జీవితం చేసుకోవాలా. ఇప్పుడు భయము తుఫాను వలె నీ మీదకి వచ్చింది కాబట్టి నా కాడికి వచ్చావు. అయినాను దేవుని యొక్క వాక్యమును మీరుట నాకు ధైర్యం లేదు, కానీ ఆయన దయను బట్టి ఒకవేళ మిమ్మల్ని క్షమిస్తాడేమో లోబడి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ మార్గంలో వెళితేనంట లోబడకుండా అదే తలంపు, అదే విశ్వాసం, అదే సహవాసం, అదే కల్చరు, అదే అదే అన్ని జనుల యొక్క ఆచారాలు, అన్ని జనుల పద్ధతులు, ఎక్కువ దుష్టులు మాట్లాడినట్లుగే, అన్ని జనులు మాట్లాడినట్లుగే మీరు మాట్లాడే మాటను బట్టి కూడా మీరు దుష్టులుగా మారే ప్రమాదం ఉంది. దేనిని బట్టి? ఇప్పుడు యోబు భార్య మాట్లాడింది ఏంటిది? ఏం మాట్లాడింది ఆమె? దేవుడు ఏం చేశాడు, మందిరానికి వెళ్తే ఏమొచ్చింది, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది అని యోబు ముఖం పట్టుకొని నిర్నిమితంగా గాయపరిచింది. ఏమన్నాడు యోబు? దుష్టురాలు మాట్లాడినట్లుగా. ఇక్కడ వాక్యంలో ఏముంది? 121:7 దుష్టుని ప్రాణమని యెహోవా మాట్లాడే మాట కూడా నీ మీద నేరాస్థాపన చేసేది. నీ నోటి నుండి వచ్చే మాట నీతియుక్తమైనది అయి ఉండాలి. నీ నోటి నుండి వచ్చే మాట ఎదుటి వ్యక్తికి మేలు కలిగించేదిగా ఉండాలి. ఎప్పుడు ఆ ఇంటిని నాశనం చేద్దాం, ఆ అమ్మాయి ఎట చేసింది, ఈ అమ్మాయి ఎట చేసింది, వాళ్ళంట ఎట్టంట గుసగుసలు. ఏం గుసగుసలు? ఇద్దరు కూర్చొని ఇక చెవిలో చెప్పింది, ఇదిగో వాడు వచ్చాడా, వాడు ఏం చేసి వచ్చాడంటే ఇది చేసి వచ్చాడు, అది చేసి వచ్చాడు. నీకెందుకు? తీర్పు తీర్చుటకు నీకు దేవుడు అధికారం ఇచ్చాడా? వాడి గురించి చెడుగా మాట్లాడటానికి దేవుడు నీకు హక్కు ఇచ్చాడా? ఏం రైట్స్ ఉండి ఎదుటి వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు? మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి ఇలాగా అలాగా ఇలాగా అలాగాని నీవు ఎదుటి వ్యక్తి గురించి ఒక్క మాట అయినా నువ్వు పొరపాటు మాట్లాడకూడదు. యెహోవాయే చూచుకొనుగాక అని చెప్పాలి. దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు, ప్రతివానికి జీతం ఇచ్చేవాడు ఆయనే.
ఎదుటి వ్యక్తులను నిందించే మాటలు, ఎదుటి వ్యక్తి మీద నేరం మోపే మాటలు, ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు, ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరే మాటలు, ఎదుటి వ్యక్తిని పాడు చేసే మాటలు, ఎదుటి వ్యక్తి మంచోడు కాదు అనే స్వార్థపు మాటలు, ఎదుటి వ్యక్తిని దూషించే నీచపు మాటలు దేవుని బిడ్డలకి తగవు. అవి మాట్లాడుతుందా నువ్వు దుష్టుడి లెక్కల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది, దుష్టురాలు లెక్కలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. చేతనైతే ప్రార్థన చేయ వాళ్ళ కోసం, లేదా ఆయన సన్నిధిలో కాచుకొని నీ యొక్క విశ్వాసాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. అంతేగాని వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా. నీకు చేతనైతే ఒక మంచి మాట చెప్పు. నీకు చేతనైతే అక్క మందిరానికి వెళ్దారా, అవును. నీకు చేతనైతే బ్రదరు ప్రార్థనకి వెళ్దారా, 2 వారాలు వెనకబడ్డా నువ్వు, అది అడుగు. ఇంకా నీకు వారి మీద ప్రేమ ఉంటే, కొంతమంది అంటారు ఎందుకమ్మా వాళ్ళ గురించి అట్లా తప్పుడుగా మాట్లాడుతూ, కాదయ్యా బాధ వేస్తుంది వాళ్ళు అలా చేస్తుంటే, బాధ వేస్తుందని వాళ్ళ గురించి నువ్వు తప్పుగా నలుగురు కాడ మాట్లాడతావా? నీకు బాధేస్తే దేవుని మందిరానికి వచ్చి, దేవా ఆ వ్యక్తిని మార్చు అయ్యా, ఆ వ్యక్తిని దర్శించయ్యా, నా తోటి సహోదరి అయ్యా, సహోదరుడయ్యా, నా సంఘ బిడ్డ అయ్యా, మా సంఘపు మనిషి అయ్యా అని ఆయన సన్నిధిలో ఇంకా నీకు ప్రేమ ఎక్కువ ఉంటే ఉపవాసం ఉండి మొరపెట్టు. ప్రార్థన ద్వారా నాటినది పెళ్లిగించుట ఎవడి తరము కాదు. దేని ద్వారా నాటినది? ప్రార్థన ద్వారా నాటినది పెళ్లగించుట ఎవడి తరము కాదు. దేని ద్వారా నాటాలంట? ప్రార్థన ద్వారా నాటాలి. ప్రార్థన ద్వారా సంఘాన్ని నాటాలి. ప్రార్థనతో విశ్వాసాన్ని నాటుకోవాలి. ప్రార్థనతో ఒక కుటుంబాన్ని నాటాలి. ప్రార్థనలో నాటినది పెళ్లగించుట ఎవడి తరము కాదు. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎంతగా ఆ వ్యక్తిని మార్చాలని వాళ్ళకి వీళ్ళకి చెప్పి వాళ్ళని ఇలా పంపించిన వ్యక్తి మారడు. తద్వారా నీవింకా దుష్టుని మార్గంలోకి, దుష్టుని జాబితాలోకి వెళ్ళి ప్రమాదం ఉండిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. ప్రార్థన చేసి నాటు. ఇక ఆ వ్యక్తి జీవితంలో దేవుడికి దూరం కాడు. ప్రార్థనలో నాటు ఆ వ్యక్తిని. ఇక ఆ వ్యక్తి అప్పటికి దేవుడికి దూరం అయిపోదు. ప్రార్థన చేయండి. ఎవరి మీద మీకు ప్రేమ ఉందా, ఎవరి మీద మీకు ఆశ ఉందా, అయ్యా ఆ వ్యక్తిని బాగు చేయమని ప్రార్థన చేయి. దేవుడే చూసుకుంటాడు. మరి వినకపోయాడా, దుష్టునికి ఏమి సంభవించునో ఆ వ్యక్తికి కూడా చెప్పాలి. అయ్యా ఇట్లా అట్లా అని చెప్పు, ఒక మంచి మాట చెప్పు. అంతేగాని వేరే విధంగా ఎదుటి వ్యక్తి గురించి ఎదుటి వ్యక్తి కాడ మాట్లాడకూడదు. మాట్లాడే మాటను బట్టి కూడా దుష్టుని జాబితాలోకి వెళ్ళే ప్రమాదం ఉండిద్ది. అంటే క్రైస్తవుడి జీవితం ఎలాంటిదంటే, కుదిరితే ఒక మంచి మాట ఎదుటి వ్యక్తికి చెప్పు, బాగుపడే మాట చెప్పు, బాగు చేసే మాటలు చెప్పు, ఎదుటి వ్యక్తిని బలపరిచే మాటలు చెప్పు, ఎదుటి వ్యక్తికి ఒక మంచి అభిప్రాయం. ఇప్పుడు ఫలానా దుర్గారావు మీద ఫలానా వాడు సాయిగాడికి మంచి అభిప్రాయమే చెప్పాలి, చెడు చెప్పకూడదు. వచ్చాడా ఈ మధ్య నువ్వు సరిగా చేయట్లా, ఈ మధ్య నువ్వు సరిగా నిలబడతల్లా, ఎందుకు నాకు బాధేస్తుందిరా సాయి అలా అనకూడదు. అప్పుడు వెంటనే ఈడికి దుర్గారావు మీద ఒక చెడు అభిప్రాయం కలిగిద్ది, చెడు తలంపు ఖచ్చితంగా వచ్చింది. ఇట్లా అయిపోయాడా, ఏమో ఒకప్పుడు బాగానే ఉండేవాడు కదా అట్లా. హల్లెలూయా. అదే కనుక నేను ఆ వ్యక్తి కాడికి ఈ మాట తీసుకెళ్ళకుండా ప్రార్థన చేశాను అనుకో, ప్రార్థన ఆ వ్యక్తిని ఏ స్థితిలో నుంచి అయినా విడిపిస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా ప్రార్థన ఆ వ్యక్తిని ఖచ్చితంగా కాపాడుతుంది. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాలనుకున్నాం, ఒక్కటే సరిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కనుక మనం మాట్లాడే మాటను బట్టి కూడా దుష్టుని యొక్క చర్యల్లోకి వెళ్ళే ప్రమాదం ఎంతైనా ఉండిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుని ప్రాణమును యెహోవా కాపాడడు, నీతిమంతులను ఆయన మరువ జాలడు. స్తోత్రం. నువ్వు నీతిమంతుడిగా ఉండు, నీతిమంతురాలుగా ఉండు. ఒకరితో నీకు అనవసరం. దేవుని సన్నిధిలో క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, కష్టపడు, నీ సొమ్ము నువ్వు తెచ్చుకో, నీ కష్టం నువ్వు తిను, నీ కలిగిన దాంట్లో ఇస్తే దేవుడికి ఇవ్వు, లేకపోతే లేదు. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భవిష్యత్తుని, నీ పిల్లల భవిష్యత్తుని, నీ సంఘంలో నీకున్నటువంటి మంచి ఆధిక్యతని, ఆ మంచితనాన్ని కాపాడుకో. ఇక అంతకు మించి నీకు ఎక్కువ వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇంకొకరి గురించి నెవరు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, దుష్టుని జాబితాలోకి వెళ్ళే అవకాశం ఉండిద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. 97వ కీర్తన 10వ వచనం కూడా చూడమ్మ. అక్కడ ఒక మాట ఉంటుంది, ముగిస్తానులే ఇక ఈ ఒక్కటి చెప్పేసి. అంటే ఈ ఒక వచనంలోదే ఇంకా రెండు ఉండేలే. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచు ఉన్నాడు. హల్లెలూయా.
దుష్టుని ప్రాణమును యెహోవా కాపాడడు, ఆయన భక్తుల ప్రాణమును ఆయన ఖచ్చితంగా కాపాడుతాడు. ఆయన భక్తులు ఎక్కడున్నారు వారందరిని ఆయన కాపాడుతాడు. చెడుతనమును విసర్జించుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రాణమును ఆయన ఎక్కడ ఉన్నా సరే కాపాడుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కరువులో కూడా దేవుడు వాడికి సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. ఎవరు ప్రాణమును కాపాడుతాడంట ఆయన? తన భక్తుల ప్రాణమును. ఎవరు భక్తులు? నీతి కొరకు ఆకలి దప్పులు సహించిన వారు. ఎవరు భక్తులు? దేవుడు ఇచ్చిన అయ్యకపోయినా విశ్వాసంగా నిలబడిన వారు. ఎవరు భక్తులు? దేవుడు ఇచ్చేదాకా నిరీక్షణతో ఎదురు చూసేవారు. ఎవరి భక్తులు? ఒక్కసారి లోకాన్ని విడిచిపెట్టి యేసుని హత్తుకున్న తర్వాత మరలా దాని చర్య కూడా, ఏ ఆనవాలు కూడా ఆ వ్యక్తిలో కనపడకూడదేక. పూర్తిగా కనుమరుగైపోవాలా లోకం, పూర్తిగా లోక సహవాసం కనుమరుగైపోవాలా, పూర్తిగా లోక సంబంధమైన తత్వాలు కనుమరుగైపోవాలా. వారు తన భక్తులు ఒకప్పుడు భయంకరమైన వ్యక్తి, ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడే. ఇప్పుడైతే దేవుని దర్శనం నుండి మార్పు చెంది దేవుడు కొరకు హతసాక్షిగా మారటానికైనా ఇష్టపడిన పౌలు వలె మనమందరమే మారుదుముగాక. ఇక్కడ నిలబడిన నాతో సహా ఎవరు మంచోళం కాదు. ఒకప్పుడు యేసు ప్రభు తెలియదు, విగ్రహారాధన చేసిన వారు, సినిమాలు చూసిన వారు, సినిమాలో బ్రతికిన వారు, లోకంలో బ్రతికిన వారు, లోకాశలతో జీవించిన వారు, లోకం కొరకు బ్రతికిన వారు, లోకాశలతో నింపబడిన వారు, దుష్టుని తలంపులతో నడిచిన వారు. ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకున్నామో, ఎప్పుడైతే యేసయ్యని కలుసుకున్నామో, ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించామో ఆ రోజు దాన్ని విడిచిపెట్టాం. ఆ రోజు అలవాట్లు, ఆ సహవాసాలు, ఆ కల్చరు, ఆ తలంపులు, ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ సహవాసాలు, ఆ క్రియలు, ఆ మార్గాలు, ఆ అసూయ, ఆ చెడుతనం, ఆ యొక్క ఇతరులను పాడు చేసే మనస్సు, అవన్నీ విడిచిపెట్టేసాం ఆ రోజే. దాని ఆనవాలు కూడా మనలో కనపడతాకి వీలు లేదు. పరిపూర్ణ మార్పు చెంది, పరిపూర్ణత కలిగి, సంపూర్ణమైనటువంటి దైవ భక్తిలో మనం నిలబడి, దానికి సంబంధించిన ఆనవాలు మన కళ్ళ ముందుకు వచ్చిన చెడు ఆమెను చూసి అంటనే ప్రక్కకు తిరిగి, ఆ మాటలు ఎవరైనా మాట్లాడుకుంటున్నా వారి యొద్ద నుండి పక్కకు పోయి, ఆ సినిమా సంబంధించిన కబుర్లు చెప్పుకుంటున్నా ఆ చర్య నుంచి తొలగిపోయి, దుష్టులు ఎక్కడైనా నిలబడి ఎదుటి వ్యక్తిని పాడు చేయాలనుకున్న మాట్లాడుకునే మాటలు అక్కడ మాట్లాడుతున్న ఆ వ్యక్తుల నుంచి తొలగిపోయి, వాటి చర్యలే కానీ వాటి ఆనవాలే కానీ పరిపూర్ణంగా వేర్లతో సహా పెరికి వేసి, నిర్మలమైన పాల వంటి దేహము కలిగి, నిర్మలమైన మనసు కలిగి, క్రీస్తు కొరకు సంపూర్ణమైన మార్పు కలిగి, ఆయన సన్నిధిలో మనము మారు మనసు కలిగి బ్రతికితే ఆయన వారి ప్రాణమును ఎక్కడుండా కాపాడుతాడు. ఎక్కడ ఉన్న దేవుడు వారిని విడిచుటకు అన్యాయస్తుడు కాదు. ఎవరున్నారు ఈ రోజు అలా? బాప్తీసం పొందారు, అన్ని ఆచారాలు, బాప్తీసం పొందారు, ఇంకా సినిమాలు మానల, బాప్తీసం పొందారు, ఇంకా లోక సహవాసం, లోక స్నేహం, దేవునికి వైర్యం, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. ఒక మందిరానికి వచ్చే వ్యక్తి, ఒక మందిరానికి రాని వ్యక్తి సహవాసం పట్టకూడదు. అలా పట్టిన ఎడల చెడుని ఆకర్షించినట్లు మంచిని ఎవడు ఆకర్షించడు. చెడు వైపుని వెళతావే కానీ నీ మంచి వైపు వాడు రాడు. ఇవాళ ఎక్కడ ఉంది నీ మార్పు? నీ సహవాసం మారిందా? సెల్ ఫోన్ ఆన్ చేస్తే సినిమా మాటలు, సినిమా పాటలు, సెల్ ఫోన్ ఆన్ చేస్తే వ్యర్థమైన జోకులు, బయటికి వెళితే లోక సహవాసం. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అన్నాడా లేదా దేవుడు? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. విశ్వాసికి అవిశ్వాసికి ఎక్కడ సాంగత్యం కూడా లేదు. లోక స్నేహం, దేవునికి వైర్యం కలిగించే సహవాసం చేస్తున్నావు. అందులో ప్రమాదం ఉంది, అందులో నీకు అపాయం ఉంది, అందులో నీ నాశనం ఉంది, అందులో అపవాదిగా నిన్ను పట్టుకొని ఉక్కిరి బిక్కిరాడేటట్లుగా చేస్తాడు. అవన్నీ వేరై దేవుని కొరకు మనం నిలబడితే వారి ప్రాణమును నా దేవుడు ఎక్కడ ఉండ కాపాడుతాడు. హల్లెలూయా. ఎక్కడుండా కాపాడుతాడు. నాకు ధైర్యం ఏమిటో తెలుసా? ఈ లోకంలో నేను నా దేవుని కొరకు నిలబడితే నా దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా నా ప్రాణమును కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. డబ్బులు ఉన్న వారి వెనక మనుషులు ఉంటారేమో కానీ యేసయ్య ఉంటే చాలు, నాకు దేవుడు ఉంటే చాలు అనుకున్న వారి వెనక నా దేవుడు ఉంటాడు. హల్లెలూయా. డబ్బు ఉన్న వారి వెనక ఎవరుంటారు చెప్పండి? మనుషులు ఉంటారు.
మంచి గుణం, మంచి భక్తి ఉన్నవాని వెనుక ఎవరుంటారు? నా దేవుడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. గనుక డబ్బు కోసం చెడు మార్గాల వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు. డబ్బుల కోసం వారి సహవాసాలు పట్టాల్సినంత అవసరం లేదు. దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మనల్ని ఎక్కడున్నా సరే కాపాడుతాడు. ఆమేన్. అర్థమైంది వాక్యం ఈరోజు? అర్థమైంది కదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అర్థమైందా అన్నోళ్ళంత గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకాస్త గట్టిగా చెప్పండి. ఆమేన్. ఎందుకంటే ప్రాణం కాపాడుకోవాలి. మన పిల్లల ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. మన కుటుంబ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం క్షేమంగా, నీ భర్త ప్రాణం, నీ భర్త పొద్దున పోతే సాయంత్రం వస్తున్నాడు, అతని ప్రాణం నీ దేవుడు కాపాడాలి. ఈరోజు భార్య భర్తలు పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళితే స్కూల్కి, మరలా ఇంటికి వచ్చేటప్పుడు కల్లా సాయంత్రం అవుతుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మన ప్రాణములు ఎవరు కాపాడాలో? దేవుడు కాపాడాలా. దేవుడు ఎవరు ప్రాణాన్ని కాపాడుతానన్నాడు? యెహోవా భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడు, దుష్టుని ప్రాణమును ఆయన కాపాడువాడు కాదు. నా దేవుని సన్నిధిలో అట్టి కృపను ఆయన మీకు ఇచ్చి నడిపించునుగాక. వాక్యం అర్థమైంది కదా? అర్థమైంది అన్నోళ్ళంత గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి ఒక తరుణం ఏమిటంటే, దేవుడు అన్నీ సరి చేసుకొని అవన్నీ విడిచిపెట్టుకొని, ఇక ఏమొద్దయ్యా, నేను పేరుకైతే బాప్తీసం పొందే కానీ నా మనసుకునైతే నేను బాప్తీసం పొందల. ఏదో పైకైతే అందరి ముందు మందిరానికి వస్తున్నా కానీ సంపూర్ణమైనటువంటి మారు మనసు నాకు లేదు. మీ ముందు మాత్రం చక్కగానే నిలబడుతున్నా, మీ అందరి ముందు చక్కగా ప్రార్థన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, మీరు పిలవగానే టక్కన లోబడి వచ్చి మీ మాట వింటున్నా, కానీ నా లోకం వేరే ఉంది. మీకు తెలియని నా ప్రపంచం వేరే ఉంది. నా స్వభావం వేరే. ఉంటారు అట్లాంటి వాళ్ళు? ఉండరంటారా? ఒక మాట చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. మొన్న ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు, మా ఇంట్లో మాకు 2 బాబులు, 2 పాపలు, నా భార్య, మా తమ్ముడు, మా అక్క, ఇంచుమించు మా కుటుంబం 10 మంది. ఈ 10 మందిని నడిపించుకోవాలంటేనే తొలపేనం తోకొస్తుంది. ఏం తోకొస్తుంది? తొలపేనం తోకొస్తుంది. వీడొకడంటే వాడొకడంటాడు, వాడొకడంటే ఈ అమ్మాయి ఒకటి అంటది. కాసేపు ఏమో ఆ షాప్కి వెళ్దామని ఈ అమ్మాయి అంటది బట్టలకి, ఇంకొకడేమో అక్కడికి వద్దు ఇక్కడికి వస్తేనే నేను బట్టలు కొంటాను అంటాడు. ఇంట్లో ఉన్న 10 మంది 10 రకాలుగా వారి ఆలోచనలు మారిపోతున్నాయి. ఏందయ్యే పరిస్థితి? మరి నువ్వు సంఘంలో 100 మంది 200 మంది ఉన్నారు, వారిని ఎట్లా నడిపించుకోగలుగుతున్నావు అని వాళ్ళు నన్ను అడిగారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, బాబు, ఒక పందిని చేర్చుకుంటే దాని స్వభావమే చూపించింది సంఘంలో. ఒక సింహాన్ని చేర్చుకుంటే సింహం దాని స్వభావమే చూపించింది. ఒక నక్కను చేర్చుకుంటే నక్క స్వభావమే చూపించింది. కానీ ఒక మందిరంలో ఉన్న వ్యక్తి ఓసురు వల్లే గంటకు ఒక వేషం, గంటకు ఒక అలవాటు, గంటకు ఒక తలంపు, అవసరాన్ని బట్టి వాడి యొక్క మనస్తత్వాన్ని మార్చేస్తూ ఉంటాడు. ఇట్లాంటి మనసులు మార్చుకునే వారితో, ఇట్లాంటి ఆలోచనలు మార్చుకునే వాళ్ళతో, ఇట్లాగూ పరిస్థితులు బట్టి ఒకలాగా, డబ్బును బట్టి ఒకలాగా, అంతా ఉంటే ఒకలాగా, మరి ఇట్లాంటి వాళ్ళంతా మందిరంలో ఉండారు కదా, వాళ్ళని బట్టి ఎలా నువ్వు ఇముడుకోగలుగుతున్నావు, వారిని బట్టి ఎలా నువ్వు నడుస్తున్నావు అని వాళ్ళు అడిగారు. నేనన్నాను, ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు వాంతి చేసుకుంటాడు, దాన్నే తింటాడు. ఇప్పుడు ఒక మాట అంటాడు, ఇంకొక గంట తర్వాత ఇంకొక మాట అంటాడు. కుక్క అయితే దాని బుద్ధే చూపించింది, పంది అయితే దాని బుద్ధే చూపించింది. మందిరంలోకి చేరిన ఏ వ్యక్తి కూడా వారి బుద్ధులు చూపిరు. ఇక్కడ ఒక బుద్ధి, ఇంటికి పోయి ఒక బుద్ధి, ఇంకో చోటుకు పోయి, అంటే మన సంగతి కాదు, మన మందిరం సంగతి కాదులే, అసలు విషయం చెప్తున్నా. కానీ ఒక మనిషి మాత్రం 100 రకాల తలంపులు, 100 రకాల బుద్ధులు, 100 రకాల ఆలోచనలు మారుస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరిని బట్టి పరిచర్య ఇది అంతా ముందుకెళ్తుందంటే, నా వల్ల అయితే కాదు. ఎవడి ఏ బుద్ధి మారుతుంది, ఎవడి బుద్ధి ఎలా మారుతుందో, ఎవరి ఆలోచన ఎలా మారుతుందో వాటన్నిటిని చూసుకొని వాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అందరి స్వభావాలు గుర్తించిన వాడు దేవుడు. ఆయనే వారి వారి యొక్క మనస్తత్వాలను బట్టి, వారి యొక్క తత్వాలను బట్టి ఆయనే నడిపించుకుంటాడు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కుక్కను చేర్చుకున్నాం అనుకోండి, కుక్క దాని బుద్ధే చూపించింది, వేరే చూపించదు. కానీ ఒక మనిషి తన బుద్ధులు ఎలా మారుస్తాడు తెలుసా? అంతా బాగుంటేనేమో ఒకలాగా ఉంటాడు, అంతా బాగోకపోతేనేమో ఇంకొకలాగా ఉంటాడు.
ఓ పెద్ద మందిరం కట్టుకుని బాగా ఆరాధన చేస్తుంటేనే అంతా మా మందిరం ఇదే అంటాడు. ఒకవేళ కొన్ని పరిస్థితులు బట్టి ఏదైనా మార్పు జరిగి ఏదైనా పేదరికం వచ్చిందనుకో, సంఘానికి భోజనాలు పెట్టలేదనుకో, ఏదైనా ఒక పెద్ద మందిరం కట్టబడలేదనుకో, అబ్బే ఇదంతా సరిగా లేదు, కరెక్ట్ కాదు, దేవుడు లేడు అనే రకాలుగా రకరకాల తత్వాలు, రకరకాల మనస్తత్వాలు, సెకండ్కి ఒక మనసు మారిపోతుంది కొంతమందికి. కనుక వీళ్ళందరినీ ఏలాలి నడిపించాలంటే మనిషిగా నా ఆలోచన నాకు సరిపోదు. అందుకే మేము ఏం చేస్తామో తెలుసా, ఈ మనుషుల మీద ఎవరి మీద ఆధారపడి నడవు, దేవుని మీద ఆధారపడి నడుస్తాం. ఎవరి మీద ఆధారపడి? దేవుని మీద ఆధారపడి నడుస్తాం. గనక ఎవరి మనస్తత్వాన్ని బట్టి వారికి దేవుడే సహాయకుడిగా నిలబడతాడు. సహాయం చేసేవారికి, బుద్ధి చెప్పేవాళ్ళకి బుద్ధి చెప్పేవాడిగా నిలబడతాడు. కట్ చేసేవాడిని కట్ చేసేటట్టుగా నిలబడతాడు. మొత్తేవాడికి మొత్తేటట్లుగా నిలబడతాడు. అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ ఆయన చూపిస్తాడు వాడికి. హల్లెలూయా. అంటే దేవుడే అన్నిటినీ చూసుకొనివాడు. ఆమేన్. గనుక మనుషుల మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు. మనుషుల మీద ఎప్పుడు ఒక్కొక్క మాట ₹1 మాట చెప్తా, మీరు నోట్ చేసుకోండి అది. హల్లెలూయా. ఒక మనిషి ఎప్పుడు బాగుపడతాడంటే, నీ పక్క వ్యక్తి మీద ఆధారపడి బ్రతకటం నువ్వు మానేసిన రోజే నువ్వు బాగుపడతావు. ఎవరి మీద? నీ పక్క వ్యక్తి మీద. ఎందుకంటే నీ పక్క వ్యక్తి ఎప్పుడు తన నిర్ణయాలు మార్చుకుంటాడో తెలియదు, ఎప్పుడు తన అలవాట్లు మార్చుకుంటాడో తెలియదు, ఎప్పుడు నిన్ను తిడతాడో తెలియదు, ఎప్పుడు నిన్ను పొగుడుతాడో తెలియదు, ఎప్పుడు నీకు తోడుంటాడో తెలియదు, ఎప్పుడు నిన్ను దూరం పెడతాడో తెలియదు. అట్లాంటి భయంకరమైన దుర్దినాలలో మనుషులంతా బ్రతుకుతున్నారు. నీ పక్క వ్యక్తి మీద ఆధారపడి బ్రతకటం ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టుకుంటావో, నీ పక్క వ్యక్తి బుద్ధి గుణవంతా ఎప్పుడైతే పూర్తిగా నువ్వు తెలుసుకొని ఆ వ్యక్తి మీద ఆధారపడకుండా ఆ వ్యక్తిని ప్రక్కన పెట్టేసి దేవుని మీద ఆధారపడి బ్రతకటానికి ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, అప్పుడే నీ సగం జీవితం బాగుపడిద్ది, అప్పుడే నీ సగం భవిష్యత్తు బాగుపడిద్ది. ఈ సంఘములో ఏ వ్యక్తి మీద ఆధారపడి బ్రతకట్లా, దేవుని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాను. నాకు ఇచ్చిన దేవుని బిడ్డలు కొందరు పరిచారకులు, కొందరు ప్రేమ గల వాళ్ళు ఉన్నారు. వారితో నా కష్టాన్ని నా నష్టాన్ని పంచుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకెళ్తుంటాను. హల్లెలూయా. అప్పుడే మన సగ జీవితం మారిపోయిద్ది. ఇక అంతకు మించి మన జీవితంలో ఎప్పుడు కూడా మార్పు రాదు. పక్క వ్యక్తిని నమ్మటం మానేయాల, పక్క వ్యక్తి మీద ఆధారపడటం మానేయాల, పక్క వ్యక్తిని నమ్మి ముందుకెళ్ళటం మానేయాల. పక్క వ్యక్తి వల్ల ఏదో జరిగిద్ది అని పిచ్చి నమ్మకం తీసేసుకోవాలా. పక్క వ్యక్తి, ఎందుకంటే నువ్వు నమ్ముతున్న నీ పక్క వ్యక్తి, నువ్వు ఆశ పెట్టుకున్న నీ వ్యక్తి, నువ్వు ఆధారపడిన నీ యొక్క ప్రాణ స్నేహితుడు ఎప్పుడు నిన్ను విడిచిపెడతాడో తెలియదు, ఎప్పుడు నీకు దగ్గర అవుతాడో తెలియదు, ఎప్పుడు నిన్ను పొగుడుతాడో తెలియదు, ఎప్పుడు నిన్ను నిందిస్తాడో తెలియదు. ఆఖరికి కట్టుకున్న భార్య అయినా కట్టుకున్న భర్త అయినా ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు. కనుక వాళ్ళ బుద్ధి, వాళ్ళ స్వభావం అలాగ ఉంటుంది. కనుక పరిపూర్ణంగా దేవుని మీదే ఆధారపడి బ్రతుకుదుముగాక. హల్లెలూయా. అంతే. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ మాటల్లో తేడా వచ్చిందో తెలియదు, ఎప్పుడు వారు నిన్ను నన్ను దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు నిన్ను అనాథగా వదిలిపెడతారో, ఎప్పుడు నిన్ను ఒంటరిగా చేస్తారో తెలియదు. కనుక అట్లాంటి వ్యక్తులకు దూరంగా ఉండి దేవుని మీద ఆధారపడి ఆయన సన్నిధిలో నమ్మకంగా బ్రతకటమే ప్రతి వ్యక్తికి ఆశీర్వాదకరం, దీవెనకరం. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు వారి మాటల్లో తేడా వస్తుందో తెలియదు, ఎప్పుడు వారు నిన్ను దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వారు నిన్ను వదిలేస్తారో తెలియదు. అందుకనే పక్క వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో, పక్క వ్యక్తి మీద ఆధారపడుతున్నావు ఎప్పుడైతే వదిలేస్తావో, అప్పుడు నీ సగం జీవితం మారిద్ది. యవనస్తులైనా, చదువుకునే వ్యక్తులైనా, పరిచారికులైనా ఎప్పుడు పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, పక్కన వాళ్ళ మీద ఆధారపడకూడదు. పిల్లలైనా సరే తల్లిదండ్రుల మీద ఎప్పుడు ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడాల. స్తోత్రం. నీ తల్లిదండ్రులు నువ్వు కోరుకుంది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వారు నీకు మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దేవుని మీద ఆధారపడితే నీకు శ్రేష్టమైన భవిష్యత్తు ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పిల్లలకు ఒక మాట చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఎవరికి? పిల్లలకి. తల్లిదండ్రుల మనసు ఎట్లాంటిదంటే, నువ్వు గెలిస్తేనేమో 10 మందికి చెప్పుకొని సంబరపడి సంతోషపడతాడు. అదే గనక నువ్వు ఓడిపోయావనుకో, నీ భుజం తట్టి నీకు ధైర్యం చెప్పి మరొక రీతిలో వెళ్ళని ధైర్యపరిచేవాడే తండ్రి. హల్లెలూయా. తల్లిదండ్రుల మనసు అంతే ఉండిద్ది. ఓడిపోయావనుకో, గెలిచావనుకో 10 మందికి చెప్పుకొని సంబరపడిపోతాడు, సంతోషిస్తాడు. అదే గనక నువ్వు ఓడిపోయావనుకో, నీ భుజం తట్టేవాడు నీ తండ్రి ఒకడే, నిన్ను ధైర్యపరిచేవాడు నీ తండ్రి ఒకడే,
గెలుస్తావులే పో అని మరలా నిన్ను ధైర్యం చెప్పి ముందుకు నడిపించేది తండ్రి ఒక్కడే. ప్రతి పిల్లలు తల్లిదండ్రుల మనసును గుర్తించి, చదువుకునే వ్యక్తులైనా పనిచేసే వ్యక్తులైనా మరి ఎవరైనా సరే తండ్రి మనసు ఏంటిది, తల్లి మనసు ఏమిటనేది పరిపూర్ణంగా గుర్తించి వారి యొక్క మనసును తెలుసుకొని ముందుకెళ్ళుట మంచిది. హల్లెలూయా. నువ్వు గెలిచినప్పుడు అందరూ నీ గెలుపు గురించి చెప్పుకుంటారు, కానీ నువ్వు ఓడిపోయినప్పుడు పలు రకాలుగా చెప్పుకుంటారు చెడుగా నీ గురించి. అదే తండ్రి అయితే గెలుస్తావులేని భుజం తట్టేది ఒక తండ్రి మాత్రమే ఆ సమయంలో. అవునా కాదా? అవునా కాదా? హల్లెలూయా. అది తండ్రి మనసు గనుక తండ్రికి ఆ మనసు ఉండిద్ది, కానీ పిల్లలైనా తల్లిదండ్రుల మీద కానీ ఏ వ్యక్తుల మీద కానీ ఎవరి మీద కూడా డిఫెండ్ కాకూడదు, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ ఉందా, ఇది నాకు స్వేర్ షర్టు, అంటే ఇది నాకు ఆల్టర్నేట్ షర్టు. ఏ పరిస్థితుల్లోనైనా ఏ కారణంలోనైనా షర్టు లేకపోతే ఇస్త్రీ చేసింది ఇది వేసుకోవటానికి ఇది చాలా రోజులు 3 నెలల పడి దాచిపెట్టుకున్నా. ఇది ఇవాళ కొన్ని కారణాల వల్ల నాకు షర్ట్ అందల, ఇది వేసుకుని వచ్చేసా. ఆధారపడకూడదు, ఆధారపడను కూడా. మీరు కూడా అంతే. ఏ వ్యక్తుల మీద ఆధారపడటానికి ఇష్టం, దేవుని మీద ఆధారపడండి. ఎందుకంటే పక్క వ్యక్తుల మీద ఆధారపడ్డంత కాలం నువ్వు వాళ్ళ మీదే ఆధారపడి బ్రతుకుతావు, కానీ వాళ్ళ మనస్సు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు విడిచిపెడతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు నీ గురించి చెడుగా చెప్తారో తెలియదు. కనుక అంతగా బయట వ్యక్తుల మీద, అంతగా పరాయి వ్యక్తుల మీద, అంతగా నీ యొక్క స్నేహితుల మీద, అంతగా నీ ముఖపరిచయం లేని వ్యక్తుల మీద అంతగా నమ్మకం పెట్టుకోవటం అనేది నీ అజ్ఞానం, నీ అవివేకం, నీ యొక్క అనాలోచన. పెట్టుకోకూడదు, ఎవరి మీద డిఫెండ్ కాకూడదు. నా జీవిత బ్రతుకు దినాలన్నిట నాకు ఆధారమైన వాడు నా దేవుడు ఒక్కడే. నాకు స్వస్థత కావాలన్నా ఆయన మీదే ఆధారపడతా, నాకు ఆశీర్వాదం కావాలన్నా ఆయన మీదే ఆధారపడతా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను పలకరించేవారు లేకపోయినా నేను ఆయన మీదే ఆధారపడతా. ఆయన ఎప్పటికీ మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, భూమి ఆకాశంలో గతించిన మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండి తన స్వాస్థ్యమును విడవనివాడు. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన భవిష్యత్తు, మన జీవితాలు బాగుపడతాయి. అటు కృపను దేవుడు మనందరికి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు అందరం మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ 2 చేతులు ఆకాశం వైపెత్తి. పరిస్థితులంతా క్షేమంగా లేవమ్మా, ప్రార్థన చేద్దాం. డబ్బు 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 అని డబ్బు వెంట పరిగెత్తొద్దు. యెహోవా భక్తుల ప్రాణమును కాపాడువాడు. యెహోవాయే భక్తిహీనుల ప్రాణమును యెహోవా కాపాడువాడు కాడు. ప్రార్థన. అందరూ 2 చేతులు ఆకాశం వైపెత్తి. నీలో భక్తిహీనతను విడిచిపెట్టుకోవాలి, భక్తిహీనత తొలగిపోవాలి నీలో నుంచి, చెడు బుద్ధి నీలోంచి తొలగిపోవాలి. భక్తిహీనులను యెహోవా కాపాడువాడు కాడు. యెహోవా యందు తన భక్తుల ప్రాణమును యెహోవా కాపాడువాడు. హల్లెలూయా. నీవెక్కడున్న దేవుడు నీ ప్రాణమును విడిచిపెట్టడు, ఎక్కడున్న దేవుడు నిన్ను నీ చెయ్యి వదిలిపెట్టడు. చేసుకో, ప్రార్థన చేసుకో. దేవా, నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు అయ్యా. అయ్యా, నువ్వు విడిచిపెట్టొద్దు అయ్యా. నా భర్త యొక్క భక్తిహీనతను బట్టి నా భర్తను విడిచిపెట్టొద్దు అయ్యా. నా పిల్లల యొక్క భక్తిహీనతను బట్టి నా పిల్లలను విడిచిపెట్టవద్దు అయ్యా. నా భార్య యొక్క భక్తిహీనతను బట్టి నా భార్యను విడిచిపెట్టవద్దు అయ్యా. అయ్యా అయ్యా, దర్శించు నాయనా, దర్శించు. కాలాలు సమయాలు దేవుని వశమున ఉన్నాయి. సంఘమా, ఎలుగెత్తి మొరపెట్టము. పరిస్థితులంతా క్షేమంగా లేవు. నీ పిల్లలకి దేవుడు కాపుదల కావాలి. దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీవు విశ్వాసములో నిలబడు, నీవు నీ యొక్క భక్తిలో నిలబడు. దేవుడు నీ భర్త ప్రాణమును కాపాడుతాడు. సందేహమే లేదు. నీ భార్యను ఆయన కాపాడుతాడు, నీ కుటుంబ ప్రాణమును ఆయన కాపాడుతాడు. ఆయనే నీకు క్షేమం ఇచ్చువాడు, ఆయనే నీకు కాపుదల ఇచ్చువాడు, ఆయనే నిన్ను దీవించువాడు, ఆయనే నిన్ను నడిపించువాడు. నీ క్షేమస్థితిని ఇచ్చువాడు ఆయనే, నీకు సమాధాన స్థితిని ఇచ్చువాడు ఆయనే, నిన్ను ఘనపరచువాడు ఆయనే, నిన్ను దీవించువాడు ఆయనే.
నీలో ఒక సంపూర్ణమైన విశ్వాసం రావాలి, సంపూర్ణ నిశ్చయత రావాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. విశ్వాస యోధుడిగా, విశ్వాస యోధురాలుగా దేవుని సన్నిధిలో నిలబడు. రోదన చేస్తూ ప్రార్థన చేయాలి. దేవా, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దని ప్రార్థన చేయి. దేవా, నీ వాక్యము నా తలంపులకి కావలి ఉండాలి. నీ వాక్యం నా హృదయానికి కావలి ఉండాలి. నీ మాటలు నా హృదయానికి కావలి ఉండాలి. అయ్యా, నలిగిన నా హృదయానికి యెహోవా ఆసన్నుడిగా ఉండయ్యా, ఆసన్నుడిగా ఉండయ్యా. ప్రార్థన చేసుకోండి. ఒక 5 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాను. ఏమని ప్రార్థన చేయాలంటే, దుష్టుడిని దేవుడు కాపాడడు. నీలో ఏ పనికిరానివి ఆలోచనలున్నా, తలంపులు ఉన్నా, నోటి మాట ఉన్నా, దుష్టుని చర్య, దుష్టుని తలంపులు, దుష్టుని యొక్క ఆనవాలు ఏవేవైతే నీలో ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకో, వాటన్నిటిని విడిచిపెట్టు, వాటన్నిటిని తొలగించుకో. అలాగనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేవా? దేవుని యందు స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నిరీక్షణ, స్థిరమైన ప్రార్థన, స్థిరమైన భక్తి, స్థిరమైన దేవుని కొరకు నిలబడి ఆత్మీయ పునాది కట్టబడిందా లేదా? వీటన్నిటిని బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచించి ప్రార్థన చెయ్యి. ఈరోజు ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిని కానీ, మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, నా సహోదరుడా, ఆలకించు. ఈరోజు దేవుడే దీవిస్తాడని ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, ఎన్ని కఠోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, అయిన వారిలో నుంచి వస్తున్న ఎన్నో నిందలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. నీ దేహంలో ఎన్ని రకాలుగా అపవాదిగాడు మార్పులు చేర్పులు రోగానికి నీ శరీరాన్ని తుత్తునీలుగా మార్చినా సరే, యెహోవా కొరకు నీ ప్రాణాన్ని కనిపెట్టుకొని ఉన్నావా? భయంకరమైన కరువు నీ కుటుంబాన్ని పట్టి వేధిస్తూ పీడిస్తూ, భయంకరమైన కరువుకి నీ కుటుంబాన్ని వీడ్చుకెళుతూ ఉన్నా, నా దేవుడు నా స్థితిని మార్చకపోతాడని కనిపెట్టుకొని ఉన్నావేమో. ఇది గట్టి పరిస్థితుల్లో కనిపెట్టిన బిడ్డలతో నా దేవుడు ఈ రోజు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏనాటికైనా మార్పు చెందిన భర్త కొరకు, ఇదిగో ఏడ్చి కన్నీరు గార్చిన భర్త మారకపోతాడా అని మార్పు లేని భర్త కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావేమో. ఇదిగో కొన్ని సంవత్సరాలు బట్టి గర్భఫలము లేక కన్నీరు విడుచుచు, వేదన పడుతూ, బాధపడుతూ, దుఃఖములో, వేదనలో, నిట్టూర్పులో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఇదిగో నా దేవుడు ఏనాటికైనా నా గర్భఫలాన్ని దీవించకపోతాడా? నా గర్భాన్ని నా ప్రభు ఆశీర్వదించకపోతాడా? నా దీనస్థితిని దేవుడు మార్చకపోతాడా? రోగాలు పుట్టైన నా దేహంలో నా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వకపోతాడా? భయంకరమైన కరువుని ఎదుర్కొంటున్న నా ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభు నన్ను విడిపించకపోతాడా అని కోటి ఆశతో ఎదురు చూస్తున్న సంఘంలో ఉన్నవారైనా, ఇదిగో లైవ్ లో యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారైనా ఆశతో ఎదురు చూస్తున్నారేమో. ఇదిగో నమ్ము, నా దేవుడు నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. నా దేవుడు నీ ప్రాణమును కాపాడబోతూ ఉన్నాడు. నా దేవుడి నీ గర్భాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నా దేవుడి నీ పేదరికంలో కొట్టివైపోతూ ఉన్నాడు. నా దేవుడు అలసులు నీ హృదయాన్ని బలపరచబోతూ ఉన్నాడు. నా దేవుడు కృంగిన నీ మనసుకి ఆశనుడిగా నిలబడబోతూ ఉన్నాడు. ఇదిగో 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 ఆయనే అలసుల నీ హృదయమును, కృంగిన నీ మనస్సును ఆయనే బలపరచబోతూ ఉన్నాడు. ఆయనే నీ ప్రాణమును కాపాడబోతూ ఉన్నాడు. ఆయన నీ పేదరికాన్ని తొలగించబోతూ ఉన్నాడు. ఆయనే నీ ఒంటరితనమును విడిపించబోతూ ఉన్నాడు. ఆయనే నీ దేహంలో చోటు చేసుకున్న ప్రతి విధమైన చీకటి, బలహీనత, అంధకార క్రియలను నజరేయుడైన యేసు నామములో చెదరగొట్టునుగాక. ఆయన చెదరగొట్టబోతూ ఉన్నాడు. అలసులు నీ ప్రాణమును ఆయన తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఇదిగో కృంగిపోవద్దు, ధైర్యంగా నిలబడు. ప్రభు వైపు నిరీక్షణతో చూడు. ఆయన మీద ఆశ పెట్టుకో. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు గాను నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నా దేవుడు చేయబోతూ ఉన్నాడు.
మనుషులను నమ్మి మోసపోయావేమో. ఈ జీవితంలో ఎలా ముందుకు కొనసాగించుకోవాలని కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించుకోలేక అలసిపోయావేమో. వారు నా వారు, వీరు నా వారు అని ఆశ పెట్టుకొని మనుషుల చేత మోసగించబడ్డావేమో. మనుషులందరూ నిన్ను నిందించి అనేక గాయాల పాలు చేశారేమో. యెహోవా నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని, నీ గాయములను కట్టాలని, నీ స్థితిని మార్చాలని, నీ వేదన తొలగించాలని, నీ అవమానాన్ని ఘనతగా మార్చాలని ఆయనే ఈ ఆరాధనలో దిగి వచ్చాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితమే ఎందుకు ఇలాగ అయిపోయింది, నా బ్రతికే ఎందుకు ఇలాగ అయిపోయింది, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నాకే ఎందుకని ఇన్ని అవమానాలు వస్తున్నాయి, నా జీవితమే ఎందుకు ఇలాగ అయిపోయింది, అందరికీ ఎక్కువైపోయా, నేను అందరికీ పనికి రాకుండా అయిపోయా, నా బ్రతికే ఎందుకు ఇలాగ అయిపోయిందో అని కన్నీరు విడుస్తున్నావా సహోదరుడా, అని వేదన పడుతున్నావా సహోదరి? ఇదిగో నీ వారు నిన్ను గుర్తించలేదని బాధపడుతున్నావా? నీ వారు నిన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా సహోదరుడా? నాకే ఎందుకు నీ కష్టాలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నావా? నీ శరీరంలో, నీ దేహంలో చోటు చేసుకున్న బలహీనతలు ఎప్పుడు నీ ఆరోగ్యాన్ని ఎలా మారుస్తాయో తెలియక ఎందుకు నా శరీరం రోగాలు పట్టయిపోయింది, ఏ శాపం నా మీద ఏలుబడి చేస్తుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కృంగిపోయి వేదన పడుతున్నావా సహోదరుడా? నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరనుకుంటున్నావా? నా స్థితిని చూసి నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరనుకొని బాధపడుతున్నావా? ఇదిగో ఇదిగో కలువరి శిలువలో ప్రాణమిచ్చిన నీ దేవుడు, ఇదిగో నీ కొరకు తన స్వరక్తం ఇచ్చిన నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. మనుషులు మర్చిపోయారేమో, ఆయన నిన్ను మర్చిపోలేదు. మనుషులు నీ చెయ్యి వదిలిపెట్టారేమో, ఆయన నీ చెయ్యి వదిలిపెట్టలేదు. మనుషులంతా నిన్ను కాదనుకున్నారేమో, ఆయన నిన్ను కాదనుకోలేదు. యవనస్తులు కూడా ఎందుకు నా బ్రతికిలాగా అయిపోయింది, నా జీవితం ఎందుకని అధోగతి పాలైపోయింది, నా కుటుంబ పరిస్థితులు విచ్ఛిన్నమైపోతున్నాయి, నా కుటుంబంలో కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతున్నాయి, ఎందుకు నా కుటుంబ బ్రతుకులు మారిపోతున్నాయి అని ఇదిగో వేదన పడుతున్నావా సహోదరు? దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? దేవుడు చెయ్యొదిలి పెట్టాడు అనుకుంటున్నావా? దేవుడు నీకు దూరం అయ్యాడు అనుకుంటున్నావేమో? లేదు లేదు లేదు. కనుపాప వలె ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన కనుపాప వలె ఆయన తన చేతిలో నిన్ను భద్రపరుచుకొని ఉన్నాడు. అలసని నీ హృదయాన్ని నా ప్రభు చూశాడు, కృంగిన నీ మనస్సును నా ప్రభు చూశాడు. అధైర్యపడవద్దు. నేనెందుకు, నా బ్రతుకెందుకు? అటు చావు రాక, ఇటు బ్రతకలేక, అటు సరైనటువంటి సమృద్ధి లేక, అలాగని ఇటు పేద స్థితిలో లేక, చావుకి బ్రతుకి మధ్యలో కొట్టుమిట్లాడుతూ బాధపడుతున్నావా సహోదరుడా? నీ దేవుడు నీ ప్రాణమును మరణానికి అప్పగించేవాడు కాదు. నీ జీవితకాలం అంతా నిన్ను నీ కరువుకు అప్పగించేవాడు కాదు. నిన్ను నిందల మధ్యలో ఉంచు దేవుడు కాదు ఆయన. ఇదిగో ఇదిగో నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయించబోతూ ఉన్నాడు. నీతి సూర్యుడని యేసు నీ జీవితంలో ఉదయించబోతూ ఉన్నాడు. పునరుద్ధానుడని యేసు నీ జీవితంలో ఉదయించబోతూ ఉన్నాడు. ఆయన ఉదయించినప్పుడు నీ కష్టాలు తొలగిపోతాయి, నీ మరణ బంధకాలు విడుదలైపోతాయి, నీ వేదనలు తొలగిపోతాయి, నీ సమస్యలు తొలగిపోతాయి, నీ ఒంటరితనము తొలగిపోతుంది. యేసు లెమ్ము తేసిలెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించబోతూ ఉన్నది, ఉదయించబోతూ ఉన్నది. ఆయనే ఉదయించుగాక, ఉదయించుగాక. ఆయన ఉదయిస్తూ ఉండగానే నీ గుడ్డితనము తొలగిపోవునుగాక. హల్లెలూయా. అధైర్యపడద్దు. ఈ ఆరాధనలో ఆయన నీ పైన ఉదయించాడు. ఆయన మహిమ నీ పైన ప్రకాశించింది. భయపడద్దు, అధైర్యపడద్దు. ధైర్యంగా ఉండు. ప్రభు నిన్ను ఆశీర్వదించునన్నాడు. నా తండ్రి సహాయం చేయండి,
నా తండ్రి బలపరిచి నూతన మేలులతో నింపి శక్తి కలిగిన శ్రేష్టమైన కార్యాలు జరిగించి నీ బిడ్డలను బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందా. ఇంకా నాకు ఒక 15 నిమిషాల టైం ఉంది. కరెక్ట్గా 12:34 అయింది. 16 నిమిషాలు ఉంది. టైం అంటే టైం. ఆత్మ ఎక్కువైనా కృప ఎక్కువైనా టయానికే ముగిస్తా. మీరు కూడా టయానికి వస్తే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇందాక నేను ప్రార్థన చేస్తుంటే ఎవరో ఒకరు ఇక్కడ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయి, మనుషులు వ్యతిరేకంగా మారుతున్నారు, నా బ్రతికే ఎందుకు ఇలా అయిపోతుందని ఎవరు బాధపడుతున్నారు. ఇక్కడ దేవుడు తెలియజేశాడు, నా జీవితంలోనే ఎందుకు అప్పులు, నా జీవితంలోనే ఎందుకు అనారోగ్య సమస్యలు, నాకే ఎందుకు ఇలా మంచిగా పోతే చెడు వస్తుంది, నాకే ఎందుకు ఈ బలహీనతలు ఈ విధంగా ఎదురవుతున్నాయి, నా జీవితంలో ఎందుకు కరువు కాటకాలు, మేలు చేద్దామనుకున్న కీడు ఎదురవుతుంది, నా జీవితంలోనే ఎందుకు ఇంత భయంకరమైనటువంటి శోధన ఎదురవుతుందని బాధపడుతున్న వ్యక్తులు ఇక్కడ ఒకరు ఉన్నారు. వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇలా జరిగిందని ఏ సమస్యను బట్టి అయితే నీ మనసు అలసిపోయి కురింగిపోయిందో, నువ్వు పలకపోతున్న మాట ఏమిటంటే, నాకే నా దేవుడు సమృద్ధి కృప చూపించాడు అనే మాట పలికేటట్లు చేయబోతున్నాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, నా బ్రతికి ఎందుకు ఇలా అవుతుంది అని అనుకున్న నీ జీవితంలోనే నాకు సమృద్ధి కృప చూపించాడు అని నువ్వే పలకబోతున్నావు. హల్లెలూయా. నాకే అంటే నాకు మాత్రమే సమృద్ధి కృప చూపించాడని నువ్వు పలకబోతున్నావు. ఎందుకో తెలుసా? ఆ కృప చూపించాలని అనేకమైన శ్రమలు పరిచయం చేసి, బలహీనతలను పరిచయం చేసి, అవమానాలను పరిచయం చేసి, నిందలను పరిచయం చేసి, ఒంటరితనాన్ని పరిచయం చేసి, కరువుని పరిచయం చేసి, వీటన్నిటి పరిచయాలలో అనుభవంతో కూడిన శాశ్వత కృప ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అట్టి కృపను మీరు అనుభవించబోతున్నారు. ఆ కృప నీ తల మీద కుమ్మరించబడి నీ అంగీల మీదుగా దిగజారి సమృద్ధిని నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ శ్రమలన్నీ అందుకే నీకు వస్తున్నాయి. అందుకే ఒంటరితనంలో ఎదురయ్యే అనుభవం నీకు నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి నిందిస్తే ఆ నింద ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. ఒక పేదరికానికి ఉన్నటువంటి బలం ఎంతో నువ్వు తెలుసుకోవాలి. ఒక ఒంటరితనంలో ఎదురయ్యే కష్టం ఎంతో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ప్రేమించిన వారే నీకు దూరం అయితే ఎదురయ్యే బాధ నువ్వు తెలుసుకోవాలి. అని ఇవన్నీ కలగలిపి నిన్నొక శక్తివంతమైన ఆయుధముగా తయారు చేయటానికే నీకు ఎదురవుతున్నాయి. ఇవన్నీ వీటన్నిటిని దాటించే రథసారథిగా నా దేవుడు నీకు తోడై ఉంటాడు, విడిచిపెట్టడు. నాకే యేసన్న గారు ఒక పాట పాడాడు కదా, ఏం పాట అది? సమృద్ధిగాని కృపను పంచావు. పాడండి. ఆ బాధపడుతున్న వారి చరణం పాడదాం. అనంత స్తోత్రార్హుడా, నాకే సమృద్ధిగాని కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా, నా యేసు రాజా అనంత స్తోత్రార్హుడా, నాకే సమృద్ధి గాని
కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నాతో సమృద్ధి గాని కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా 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 నాతో సమృద్ధి గాని కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఈ పాట నీ జీవితాంతం పాడుకుంటా. నాకే సమృద్ధిగా కృప చూపించాడని. ఈరోజు ఏ నింద, ఏ బాకి, ఏ అనారోగ్యం, ఏ పిల్లలు లేని బాధ, ఏ కృంగుదల, ఏ ఒంటరితనం, ఏ సమస్య, ఏ అవమానం, ఏ నిరాశ, ఏ నిస్పృహ, ఏ సమస్య అయితే నువ్వు ఎదురవుతుందని బాధపడి నాకే ఎందుకు ఇలా అవుతుంది అనుకున్నావో, ఈ పాట పాడుకునేటట్లుగా నా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడి నీ స్థితిని మార్చి ఘనమైన స్థితిని ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంలో ఇంకా నిలబడు, నిరీక్షణలో నిలబడు. దేవుని సన్నిధిలో మరింత నీ భక్తి విశ్వాసాన్ని పెంచుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా భక్తి గలవాడివై బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలని నా దేవుడి నోటి నుంచి ఒక మంచి సాక్ష్యం పొందుకొని పరిగెత్తు. హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఏమిటంటే, నేను పురుషుల కూటంలో మన పరిచారికులు, మన వాళ్ళంతా సంఘ పెద్దలు వీళ్ళంతా కూర్చొని చర్చి సరిపోవట్లేదయ్యా, నువ్వు ఆలోచిస్తున్నావా అన్నారు. సరేలయ్యా, ఎట్లా ఇబ్బందిగా ఉందంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చేవాళ్ళు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, మనం పెంచాల్సిందే అన్నారు. ఇది పెంచుదామంటే మరి ఇక ఉపదీయాలా పెంచాలా? ఈ లోపల మా బ్రదర్ వాళ్ళు ఇవన్నీ ఎందుకయ్యా, మంది సొంత స్థలం ఉంది కదా, ఇట్లాంటి 2 మందిరాలు పడతాయి అందులో. ఇప్పుడు ఇది ఎంతో ఇంతకింత ఉంటుంది మన సొంత మందిరం, ఇక్కడ స్థలం. ఏదో ఒకటి రేకులు వేసుకుందాం ముందు, అట్లా ఏదో ఉండ దాంట్లో ప్రారంభించి ముందుకు వెళ్దామన్నారు. మంచిదే కదా మరి. ఇప్పుడు ఈ ప్లేస్ ఎంత ఉందో ఇంత 2 ఇంతలు ఉంటుంది ఆడ, సరిపోతారు కదా. ఇప్పుడు ఒక 200 మంది పడుతున్నారు కదా అందులో ఒక 400 మంది పడతారు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఉండదాంట్లో ఏదో ఒక రూపంగా దేవుడు ప్రణాళికను బట్టి ఏదో ఒక నిర్మాణం చేసి నిదానంగా కట్టుకోవటం ప్రారంభిస్తే, ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉండగానే చిన్నగా అక్కడ ఏదో ఒక మీటింగు, ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒక సమావేశాలు, లేదంటే ఏదైనా భోజనాల కార్యక్రమం ఏదో ఒకటి పెట్టుకుంటే నడిపించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మనల్ని ఎవరు కదిలించరు. కనుక దేవుని చిత్తం, ఆయన ఏర్పాటులో అందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు అందరం కలిసి వచ్చిన ప్రార్థన చేద్దాం, సరేనా? ఇప్పుడు అందరూ మోకాల మీదకి రండి, వచ్చిన ప్రార్థన చేద్దాం. వీలైతే మామూలుగానే కూర్చొని చేయండి, టైం అవుతుంది. అందరం ప్రార్థన. చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మందిరము కట్టబడాలి, ఒక మందిరము కట్టబడాలి. దేవుని యొక్క ఏర్పాటును బట్టి అందరమే హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇక ఆలస్యం లేదు, పరిశుద్ధాత్ముడే పనిని ప్రారంభించబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడే ఈ యొక్క భారభరితమైన పనిని ఆయన భుజాల పైన మోసుకొని ఆయన ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడే ఆయన మందిరమును కట్టించబోతూ ఉన్నారు.
అనేకమైన బిడ్డలను ప్రభు ముందుకు నడిపించాలి. సంఘములో గనులను ప్రభు లేపాలి. ఆయన మందిరమును కట్టుటకు తగిన ద్వారాలను ప్రభువే తెరచునుగాక. ఆయన మందిరము కట్టబడుతూ ఉండగా సంఘము అంతకంతకే ప్రకాశించునుగాక. సర్వోన్నతుడా నీకు స్తోత్రం. యేసు నామములో ఈ కార్యాన్ని జరిగించండి అయ్యా. నీ మందిరము కట్టబడితే నాయన సంఘము ప్రకాశిస్తుంది అయ్యా. సహాయం చేయండి ప్రభువా. సియోనులో పునాది రాయి వేసిన వాడివి నీవే. నిశ్చయముగా నా తండ్రి మందిరాన్ని అద్భుతంగా కట్టించండి. సంఘములో నాయన బిడ్డలను మీరు లేవనెత్తండి. వారికి ఆలోచన దయచేయండి. ఇదిగో నాయన నీవే సహాయం చేయాలి. అద్భుతమైనటువంటి ఒక మందిరము కట్టబడాలి. పరిశుద్ధాత్ముడ సకల ఆటంకాలు తొలగించండి, వ్యతిరేకతలు తొలగించండి. నీ గొప్ప నామం మహిమపరచబడాలి. ఎవరి ద్వారా ఈ తలంపు వచ్చినా ఇది నీ తలంపేనయ్యా. ఈ తలంపును కలుగజేసినందులకై స్తోత్రం. సహాయం చేసి నడిపించండి. శ్రేష్టమైన ఘనమైన కార్యాలు జరిగించండి. ఉన్నతమైనటువంటి ఒక మేలులతోనైనా నింపి నడిపించండి. దేవా, ఒక గొప్ప మందిరం, అద్భుతమైన మందిరం నీ ఇస్తానైనా ప్రభు సన్నిధి మినిస్ట్రీస్కి మీరు అనుగ్రహించండి. కొంతమంది బిడ్డలను మీరు లేవనెత్తండి. ఈ తలంపుని మీరే పుట్టించి గొప్ప మందిరం కట్టుకోవడానికి కృపనిచ్చి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మొన్న ఒక దైవజనుడంట, అయ్యా 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు కానీ నేను ఒక్కనే ఇస్తా మందిరం కట్టుకున్నాడంట దైవజనుడికి ఒక ఆయన. లేదండి, మీరు 10 కోట్లు ఇచ్చినా సరే నీ ఒక్క డబ్బుతో నేను కట్టను, నా సంఘ బిడ్డలు ఇచ్చే దాంట్లో నుంచే నేను కడతా. క్రైస్తవులా, హల్లెలూయా. అలాగని నేను మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. మీరు ప్రార్థన చెయ్యండి, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సిద్ధపడండి, లేకపోతే లేదు. గనుక మందిరం అనేది ఒకటి కట్టబడుట ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి. సుధా ఎప్పుడో ఒక మాట చెప్పింది, వచ్చింది సుధా ఉందా ఇక్కడ? సుధా రాలేదా? హల్లెలూయా. వాళ్ళ అమ్మోళ్ళు మందిరానికి స్థలం ఇచ్చారంట. స్థలం ఇచ్చిన కాంచి వాళ్ళ పూర్తి స్థితే మారిపోయిందంట, వాళ్ళ భవిష్యత్తే మారిపోయిందంట. అలాగనే దేవుని మందిరము కట్టడానికి మనం ఎంతైతే ముందుకు వస్తామో, దేవుని మందిరములో ఎంతైతే మనం గుప్పిలు విప్పుతామో, అంతకంతకు మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతకంతకు మన కుటుంబాలు ప్రకాశిస్తాయి. అసలు అదొక యోగ్యత. దేవుని మందిరానికి ఇవ్వటానికి కూడా ఒక యోగ్యత అది. స్తోత్రం. గనుక అందరూ రెడీ అవ్వండి, సిద్ధపడండి, మందిరాన్ని కడదాం. ఎంతన్నా కానీ పరిశుద్ధాత్ముడే పని ప్రారంభించి ముగించబోతున్నాడు. ఈ వర్షాలు తగ్గగానే ప్రారంభిస్తాం. క్రైస్తవులా, ఎట్లాగయ్యా అంత ధైర్యంగా చెప్తున్నావంటే, నా సహాయకుడు నా దేవుడు. రాజుతో మాట్లాడతాడు, ప్రధానమంత్రితో మాట్లాడతాడు. అవసరమైతే దేనికి కూడా 10 రూపాయలు నీ ఇంట్లో లేని స్థితి నీలో నుంచే ఇప్పిస్తాడు అవసరమైతే దేవుడు. ఆ దేవుడు పుట్టించాలి, దేవుడు పుట్టించాలి. మన మందిరం ఎవరో ఇస్తే కట్టుకోవటం కాదు, మన మందిరం మన కష్టార్జితంతో కట్టుకోవాలి. ఎవరు కష్టార్జితం? ఎవరో ధనవంతులు ఇచ్చే లక్షలు మనకు అవసరంలా. నీ పేద స్థితిలో నుంచి ఇస్తున్న 1000 రూపాయలు, 100 రూపాయలే చాలు. అందరూ తీయండి. ఈ రోజు నుంచే ప్రార్థన చేసుకొని మీకు కలిగిన దాంట్లో మందిరం కొరకు కొంత పక్కన పెట్టుకుంటా ఉండండి. అది మీకు ఆశీర్వాదం. క్రైస్తవులా, ఇట్లాంటి మందిరం కాదు, మంచి మందిరం. అంటే ఇది మందిరమే, దీనికి మించిన మందిరం ఏం కాదు. కానీ కాకపోతే ఇంకా అంటే రేకులతో కాకుండా మరొక విధంగా వేయాలనే ఆలోచన ఉంది. ప్రార్థన చేయండి, దేవుడే ముందుకు నడిపిస్తాడు. ఆమేన్. అంటే పునాది అయిపోయేటప్పటికి ఏదైతే తెలియదు, ఆ పరిస్థితిని బట్టి పరిశుద్ధాత్ముడు ఏది కట్టించాలనుకుంటే అదే కట్టిస్తాడు. అయితే ధనం అయితే అవసరమయ్యింది. ఎవరో వచ్చి కట్టేయటం, ఎవరో ఇచ్చి ఇవ్వడం కాదు. కానీ మీరంతా ప్రార్థన చేయండి మొదట. రెండోది, సిద్ధపడి ఆలోచించి సిద్ధపడండి. సరేనా? ఎందుకంటే ఒక మంచి మందిరాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మంచి స్థలాన్ని ఇచ్చాడు.
చుట్టుపక్కల ఏదైనా బిల్డింగ్లు పడ్డాయి అనుకో మరలా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని దేవుడు తన బిడ్డలకి చక్కటి మందిరము కడదాము అనే మాట వచ్చిందంటే అది ఎవరి మాట చెప్పండి? అది దేవుని మాట అయితేనే వచ్చింది. దేవుని బిడ్డలైతేనే ఆ మాట మాట్లాడగలుగుతారు. కనుక కొంతకాలంగా మనం రమణయ్య డేవిడ్ రాజు మొత్తుకున్నాడు, పోయిన సంవత్సరమే మొత్తుకున్నాడు, ప్రభుత్వం వస్తే కట్టలేమయ్యా అని. అయితే మరలా ఆయన ఆశను దేవుడు ఇప్పుడు ముందుకు నడిపించాడు. అయితే కట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక మందిరానికి మీరు ఆలోచించి మీకు కలిగిన అందరూ దేవుని మందిరంలో అందరూ చేతులు ఉండాలి మీకు కలిగిన దాంట్లోనే, సరేనా? కట్టుకుందామండి మందిరం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కట్టుకుందామండి మందిరం. కట్టుకోవాలనే ఆశ అయితే ఉంది కానీ నా స్థితి అసలు బాగలేదు కదా నువ్వు అనొచ్చు. నీవు ప్రభువా నీ మందిరానికి నేను కూడా ఇవ్వాలని ఒక ఆశ కలిగి ఉండు. ఎప్పుడు ఈనోడు కూడా ఇంటికి పిలిచి లక్షలు ఇస్తాడు నీకు. హల్లెలూయా. ఇవ్వాలని ఆశ ఉంది, ఇవ్వటానికి స్థితి లేదు కదా. అలా ఆశ కలిగి ఉండు, ఇచ్చే స్థితిని నా ప్రభువే నీకు దయచేయునుగాక. ఇప్పుడు మన సంఘం భేద సంఘమే, కొద్దిగా ఉన్న సంఘమే. ఈ సంఘానికే నా దేవుడు ఇచ్చే స్థితిని ఇచ్చునుగాక. మీ ద్వారానే కోటేశ్వరులు కూడా కట్టలేని మందిరాన్ని నా దేవుడు మీ ద్వారానే కట్టించునుగాక. దేవుడు ఖచ్చితంగా కట్టిస్తాడు. ఎలానో తెలుసా? మీకు రావాల్సింది నడిపిస్తాడు, మీ చేతి పనులు దీవిస్తాడు, మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, ఆకాశ వాకిళ్ళు విప్పిని ఇంటికి సమృద్ధిని పంపిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మందిరాన్ని కట్టాలని ఆశ నీకుంది, మందిరానికి ఇవ్వాలని ఆశ నీకుంది కాబట్టి ఆయనే ఆ ద్వారాలను తెరుస్తాడు. నీకు తెరిచినప్పుడు వాడెవడో ఇచ్చేది ఏంది పాస్టర్ గారు? ఇదిగో కట్టు నా దేవుని మందిరం అంట. నేను ఇస్తున్నా కట్టేసే దేవుని మందిరం. నా దేవుని మందిరానికి వాళ్ళు ఎవరు ఇచ్చేది ఏంది? నేను ఇవ్వాలి నా దేవుడిది మందిరం. ఆ దేవుడు భూమి మీద పుట్టిన కానించి ఈ రోజు దాకా ఎంత ఆయుష్, ఎంత బలాన్ని ఇచ్చాడే. వాళ్ళు ఎవరు ఏంది? నేను ఇలేనా? నా స్థితి కొంచెమే. ఇదిగో కానీ నా దేవుడు నా చేతులు బలపరిచాడు. శక్తికి మించిన మందిరాన్ని దేవుడు మనలో నుంచే కట్టేస్తాడు. కానీ ఆశ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు దాకా శక్తికి మించిన మందిరాలు కట్టుకుంటూ వచ్చాం. ఆ బిల్డింగ్ అయినా ఇప్పుడు ఇదైనా ఇప్పుడు కట్టబోయేది కూడా శక్తికి మించినదే, కానీ అది మన ద్వారానే దేవుడు చేయునుగాక. ఆమేన్. సంతోషంగా ఉంది. అందరం కట్టుకుందాం మందిరం గట్టిగా. హల్లెలూయా. సరిగ్గా 1 గంట అయింది టైం. ఆశీర్వాదం ఇచ్చేస్తా. ఈ వారం నేను ప్రోగ్రాంలు ఉన్నాయా? రేపు ఆల్ నైట్ ప్రార్థన ఉంది, అక్కడ జరిగిద్ది. ఇక్కడికైతే అనుకూలమయ్యా, ఇక్కడికైతే వస్తా ఉన్నోళ్ళు. ఎందుకంటే ఇక్కడికి పొద్దుపోతే కొంచెం నైట్ స్త్రీలకు ఇబ్బంది, కొంచెం ఎడారిగా ఉంది కదా, అందుకని అక్కడ అనుకో భయం లేదు. సరేనా? అందరూ రేపు సాయంత్రం 9 గంటలకు ప్రారంభమయ్యి మరి ఏదన్నా నిద్ర బలహీనత ఉంటేనేమో 12 ముగించుకొని వచ్చేసేద్దాం. ఏ ఇబ్బంది లేదంటే 3 దాకా ప్రార్థన చేద్దాం. అందరు రండి. 9 గంటలకు స్టార్ట్ అయ్యిద్ది ఆల్ నైట్ ప్రార్థన. అందరూ వచ్చేసేయండి, సరేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆరాధన చేయాలన్నదిగా టైం లేదు, ఎందుకంటే టయానికి లేపడాలి కదా. ఎన్నొచ్చినా టయానికి ఆపేసుకోవడం ఆశీర్వాదం. సరే, సంతోషంగా ఉంది అందరికీ. చివరి ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి ఈ ఆరాధనకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికిను, కోటి సకల పరిశుద్ధులకును, అలాగనే కట్టబోచున్న మందిరానికిను, యూట్యూబ్లో లైవ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికిను ఆయన సన్నిధి తోడైంది నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ఈ వందనాలతో పాటు ఇంకొక మాట. ఉపవాస ముగింపు సభకి కుటుంబాలుగా వచ్చారు. నా మాటని గౌరవించి నా మాటకు విధేయులు